నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఈరోజు మనం ప్రముఖ వ్యక్తి, చాలా బిగ్ పర్సనాలిటీ. మన ఛానల్లో ఇంత పర్సనాలిటీని ఇంతవరకు ఇంటర్వ్యూ చేయలేదు అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సార్ గురించి చెప్పాలంటే, సార్ ఒక హైకోర్టు జస్టిస్గా రిటైర్ అయ్యి దాని తర్వాత రాజకీయాల్లో పాల్గొని ఎంతోమందిని రాజకీయంలో ప్రశ్నించి ఆయన జీవిత ప్రయాణంలో కొన్ని తరాల ముఖ్యమంత్రులను చూసిన వ్యక్తి, కొన్ని ప్రభుత్వాలను చూసిన వ్యక్తి, లైవ్గా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు లైవ్గా ఆయన ప్రతి రాజకీయం ఆయన కళ్ళ ముందు జరుగుతుంటే చూసిన వ్యక్తి. సో ఇంత అనుభవం ఉన్న వ్యక్తిని మీకు ఆయన ఆల్రెడీ పరిచయం, ఇవాళ మా ఛానల్ తరపున పరిచయం చేయకపోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఆయన ఎవరు అంటే జస్టిస్ బి చంద్రకుమార్ సార్. నమస్కారం సార్. నమస్కారం. అయితే ఇక్కడ ప్రజానికానికి, అంటే మీతో కలిసి తిరిగే మిత్రులకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఎక్కువ మొత్తం ప్రజానికానికి, ప్రజలకి మీరు ఒక జడ్జిగా, మీరు ఒక రాజకీయ నాయకులుగా, ఒక ప్రశ్నించే వారిగానే ఎక్కువ మందికి తెలుసు. మీలో మాలాంటి వాళ్ళకి కొంతమంది తెలిసిందంటే షిరిడి సాయిబాబా గారి భక్తులని కూడా మాలాంటి వాళ్ళకి కొంతమంది తెలుసు. అయితే ఈరోజు మేము ప్రత్యేకంగా బాబా గారి గురించి, బాబా గారి వైపు మీరు ఎలా మరలారు, బాబా గారి గురించి, బాబా గారి భక్తుడు కావడానికి గల కారణాలు ఏందో మేము ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం సార్. అసలు బాబా గారి మీద మీరు ఎన్నో పుస్తకాలు రాశారని, ఆయన గురించి రీసెర్చ్ చేశారని, ఒక జస్టిస్గా ఉండి మీరు ఆయనకు భక్తుడిగా అయిపోయారు అంటే ఏదో మీ లైఫ్లోనో లేకపోతే మీకు మీ కళ్ళ ముందో ఏదో మిరాకిల్ జరిగి ఉంటుంది అనేది మా విశ్వాసం. ఎలా సార్ మీరు ఆయన భక్తుడిగా ఎప్పుడు మారారు? మొట్టమొదలు విధాత ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ప్రేక్షకులతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. అంటే బాబా వైపు నేను వెళ్ళలేదు, బాబానే నన్ను అతని వైపు తీసుకున్నారు. అది జరిగింది. అందరూ మా నాన్నగారు ఒక ఫ్రీడమ్ ఫైటరు, తర్వాత నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో ఒక వాలంటీర్గా చేశారు ఆయన. తర్వాత ఏంటంటే ఆయన జీవితాంతం సత్యం మాట్లాడేవారు. ఒక్కరోజు కూడా ఆయన శత్రువులు కూడా రామచంద్ర సార్ నోట్ల నుంచి అబద్ధం వచ్చింది అని దాని వాళ్ళు ఒప్పుకోరు దానిలో. సో అదొకటి. మళ్ళా అమ్మకి ఏంటంటే బాగా దయాగుణం, బియ్యం లేని వాళ్ళకి బియ్యం ఇచ్చేది, ఏది లేకుంటే ఫలానా వాళ్ళకి ఇంట్లో లేవు అని అంటే ఆమె వెంటనే తీసి ఇచ్చేటటువంటి ఒక పద్ధతి అన్నట్లు అందులో. సో మేము చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంత నిజాయితీగా ఉండి, నాన్నగారు తనకున్న భూమి మొత్తం కూడా ఆయన కమ్యూనిస్ట్ కాదు కానీ దున్నే వాళ్ళకి ఇచ్చేసాడు. ఆయనకు వచ్చినటువంటి ల్యాండ్ మొత్తం కూడా ఆయన ఎక్కడ కూడా ఉంచుకోలేదు. మీరు కూడా మాకు తెలిసి ఏం కమర్షియల్ కాదు, మీరు ఫ్రీడమ్ ఫైటర్కు అప్లై చేయమని చెప్తే మేము అంటే వీటి కోసం కాదు కదా ఆ రోజు మేము పనిచేసింది, కాబట్టి నేను ఇప్పుడు దాన్ని తీసుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఆయన పెన్షన్కు అప్లై చేయలే, ల్యాండ్కి అప్లై చేయలే, ఇండ్ల స్థలం దేనికి అప్లై చేయలేదు ఆయన. దానికి ఆయన దానికి వ్యతిరేకమైన అందులో. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే మేము చాలా ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉండేవారు ఆయన. మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే గురువు కూడా విద్యా బోధించారు. టీచర్ ఆయన, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడు ఆయన. సో చాలా ఆర్థికంగా ఇబ్బందులు తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులు ఇట్లా ఎందుకుని అని చెప్పేసి నేను ఆలోచించడం ప్రారంభించాను. సో అప్పుడు కొంచెం ఏంటంటే ఇటు ఈ వామపక్ష భావాల వైపు మేము వెళ్ళడం జరిగింది. ఓకే. సో టోటల్ అంతకుముందుకు వామపక్ష భావం అనేది ఏం లేదు అంటే అప్పుడే కదా, హై స్కూల్లో ఉన్నప్పుడే, మామూలుగా హై స్కూల్లో ఉన్నప్పుడే 9th 10th టైంలోనే మేము అటు వామపక్ష భావాల వైపు వెళ్ళడం జరిగింది. ఇక్కడ సార్ ఆదిలాబాద్ నేటివ్ ప్లేసు మాది. నాది జన్మస్థలం గడచాందా విలేజ్ అని
బాసర్ సరస్వతి టెంపుల్ ఉంది కదా, ముధోల్ తాలూకా గడ్చాంద విలేజ్ అని గోదావరి తీరాన ఉంటుంది మా మదర్ విలేజ్. మా ఫాదర్ విలేజ్ అక్కడ నుంచి ఇంకొక 5-6 కిలోమీటర్ల దూరంలో నర్సాపూర్ అని మెయిన్ రోడ్కు, నిర్మల్ టు బహింసా వెళ్ళే మెయిన్ రోడ్లో గాజుల నర్సాపూర్ అనే ఒక విలేజ్. సో దట్ ఈస్ మా ఫాదర్ విలేజ్ అది. సో అట్లా జరిగిన తర్వాత ఏతుందో మేము, నాది హై స్కూల్ చదివి అయిపోయింది. దాని తర్వాత డిగ్రీ ఆదిలాబాద్ నుండి డిగ్రీ చేశాము. ఇక్కడ లా కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత నేను లాయర్గా, అడ్వకేట్గా 1978 నుంచి 88 వరకు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసిన. 88 తర్వాత మళ్ళీ 88 నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి 88-93 ఇక్కడ కూడా అడ్వకేట్గా పనిచేసినాం అన్నట్లు. సో మీ ప్రొఫెషన్లో ఎంత వస్తున్నది ఎంత రాలేదని ఎప్పుడు చూడలేదు. ఆదాయం ఏంటిది, ఏం సంపాదిస్తున్నాము అనేది ఆలోచన ఇప్పుడు కూడా లేదు. మాకు కూడా అందరికి తెలుసు. సో అదే పద్ధతి ప్రకారంగా కొనసాగడం వల్లను అనేక కారణాల వల్ల ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడిపోయారు అన్నట్టు. సో అప్పుడు ఒక అంటే అది వరకు అనేక సందర్భాల్లో కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు, లేకపోతే నాకు లైఫ్ రిస్క్ లోపల ఉన్నప్పుడు తెలియకుండానే ఒక అదృశ్య శక్తి వచ్చి నన్ను కాపాడింది అనేటటువంటి ఒక అనుభవాలు చాలా వచ్చినాయి. అదివరకే నాకు లైఫ్లో అంటే ఎవరు సాయం చేస్తున్నారో తెలియదు, అసలు అది ఎలాంటి సహాయం అనేది కూడా తెలియదు. కానీ అలా జరిగిపోయింది. మళ్ళా జరిగిపోతూ స్థాయి మీరు పెరుగుతా ఉన్నారు, మీరు ఎక్కడ తగ్గకుండా. దాన్ని ఎప్పుడు మేము పట్టించుకోలే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లా చేస్తున్నా. ఇక్కడ లా చేసినప్పుడు మాకు హిందూలా, మహమ్మడాన్ లా 2 పేపర్స్ ఉంటాయి, ముస్లింలా, హిందూలా. అయితే మొత్తం 5 మెయిన్ ప్రశ్నలు చేసేది ఉంటే ఇప్పుడు ఒకదానిలో 3 చేయాలి, ఒకదానిలో 2 చేయాలి. సపోజ్ మనం 5కి 5 హిందూ లాలా చేసినా కూడా ఫెయిల్ అయినట్లే. ఓకే 5కి 5 ముస్లిం లాలా చేసినా ఫెయిల్ అయినట్లు. సో కంపల్సరీ ఈ 2 చెయ్యాలి, చేస్తేనే పాస్ అవుతాం, లేకపోతే పాస్గా. సో నేను అప్పుడు ఓన్లీ 1 మంత్ ఉండే నాకు చదువుకోవడానికి ఛాన్సు. ఒక 1 మంత్లో ఇక్కడ మాకు ప్రొఫెసర్ ముర్తుజాలి అని గారు గైడెన్స్ ఇచ్చారు. ఒక 1 మంత్లో చదివితే అన్ని సబ్జెక్టులు దాదాపు కవర్ చేసినాం. కానీ ఈ ముస్లింల పుస్తకాలు చదవడానికి నాకు వీలు కాలే. కొద్దిగా చదవాలని ప్రయత్నం చేశా, నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఓకే. సో యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాం. కూర్చోలేదు, అంటే గ్రౌండ్ ఉంది కదా, చెట్లు, ఆ చెట్టు కాడ ఇట్లా పడుకొని ఇట్లా ఒక ప్యాడ్ ఉంటే ఇట్లా తల కింద ప్యాడ్ పెట్టుకొని కళ్ళు మూసుకొని, సరే ఈ సంవత్సరంగా ఫెయిల్ అవుతున్నాం కదా ఈ సబ్జెక్ట్లో, రిలాక్స్ అయిపోయి ఎట్లా ఫెయిల్ అవుతున్నాం కదా అని, ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతున్నాం కదా అని ఆలోచిస్తున్నాం. ఆలోచిస్తుంటే అంటే ఎవరిని నేనేం అడగలే, ఇది నాకు ఇది కావాలా అది కావాలా అనేటటువంటి హెల్ప్ నేనేం అడగలే. జస్ట్ ఇట్లా అనుకున్నాం అన్నట్లు, ఏతుందో ఈ సబ్జెక్ట్లో మేము ఫెయిల్ అయిపోతున్నాం కదా అని చెప్పేసి ఇట్లా కళ్ళు మూసుకున్నా. ఇట్లా ఒక పేపర్ అండి గాలికి ఇట్లా కొట్టుకొని వచ్చింది, వచ్చి ఇట్లా నా చెవిదిగా డిస్టర్బ్ చేస్తుంది అన్నట్టు. ఏంటని ఇట్లా కోపంగా తీసినారు. సో ఇంగ్లీష్ మ్యాటర్ ఉంది దాని మీద. ఇంగ్లీష్లో ముస్లిం స్త్రీకి విడాకులైతే ఆమెకు ఉండే హక్కులేంటి, ఓకే, ఆస్తిలో ఏం దొరుకుతుంది, ఆమెకు మెయింటెనెన్స్ ఏం దొరుకుతుంది, ఏంటి ఆమెకు ఉండే హక్కులు. ఓకే, జస్ట్ 4 పేజీలు ఉన్నాడు, గన్ షాట్గా 4. సో ఇది చదివినా 4 పేజీలు చదివేసిన. ఒకసారి చదివిన ఇంట్రెస్ట్ అనిపించింది నాకు, ఏమైనా హక్కులు అంటే ఒక ఇంట్రెస్టే కదా మొదటి నుంచి. సో 2వ సారి చదివిన, 3వ సారి చదివిన, బాగా ఇంట్రెస్టింగ్గా ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది, దీని తర్వాత ఇట్లుందని అది మొత్తం ఇట్లా బ్రెయిన్లో ఫిక్స్ అయినట్లు ఫిక్స్ అయింది. అసలు ఏదో రెగ్యులర్గా బుక్కులు చదివేటప్పుడు కాకుండా అది సస్పెన్స్గా వచ్చి మీ దగ్గరికి వచ్చింది, మీరు చదవడం వల్ల సో ఎక్కేసింది. 4 టైం చదివేసినాను. ఓకే, అక్కడ బెల్ అయింది. బెల్ కాగానే మళ్ళీ గాలి వీసింది అన్నట్టు. సో గాలికి ఎట్లా వచ్చిందో అట్లా గాలికి కయ్యం వదిలేసిన. అందులో పోయి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నా. ఓకే, ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత ఇట్లా ఫస్ట్ పేజీలో మనకు హిందూలా ఉంటుంది, సెకండ్ దానికి ముస్లింలా ఉంటుంది. ఓకే, సో హిందూలాలో ఏముందని చూడలే నేను, ఫస్ట్ ముస్లింలాలో ఏముందని చూసిన. ఇప్పుడు నేను చదివింది ఫస్ట్ ప్రశ్న,
బా గ్రేట్. అందరూ. సో అది వెంటనే యాజ్ ఇట్ ఈస్ డిట్టో పేపర్ మీద దించేసిన దాదాపుగా ఆల్మోస్ట్ వాళ్ళు కాపీ చేసినట్టే ఉంటుంది. దాదాపు 80% 90% మొత్తం వచ్చేసింది అంటారు. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ ఇంకేదో ప్రశ్నకు ఎక్కడో బాగా ఆలోచించి ఏదో క్లాస్లో విన్నది అది విన్నది కొద్దిగా జ్ఞాపకం అది రాసిన. సో తర్వాత ఇప్పుడు ఆలోచిస్తుంటారు గాలి కాగితం కొట్టుకొని రావడం ఏంటి, దానిలో ఎట్లా వచ్చింది, యాక్సిడెంట్ అలా జరిగిందా, ఎవరిని ఏం జరిగింది అదంటే సరే ఏదైనా కావచ్చు, ఒక మిరాకిల్ జరిగింది. సో సంబడి నన్ను పాస్ చేయించాలనుకున్నారు, చేయించారు. నాకు బాబా చేస్తుండని గుర్తుపట్టిన బాబా మీతో ఎప్పుడో మీ ఎంబడి నుండి నడిపిస్తున్నా. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్ చెప్పదలుచుకున్న పాయింట్. తర్వాత ఎన్నో సంఘటనలు, ఒక్కటి కాదు, రెండు కాదు, మూడు కాదు. అంటే ఇప్పుడు ఈ సమయంలో నేను బాబా భక్తునిగా మారిన అనడానికి ఛాన్స్ లేదు. ఆయన మీ త్రూ ఉన్నాడు అంతేగా. నేనేం బాబా భక్తుని కాలేదు చెప్తున్నా కదా. నేను ఎప్పుడు బాబా భక్తుని అప్పుడు కాలే. ఆ టైంలో అప్పుడు ఏంటంటే నేను ఎక్కడ ఏదైనా టెంపుల్ పోవడం కానీ, గుడికి పోవడం కానీ, పూజించడం కానీ, ఒక దేవుని మొక్కడం కానీ ఇది మామూలుగా ఎప్పుడు మేము చేసేవాళ్ళం కాదు. మా పద్ధతి కూడా అది కాదు. ఒక దేవుని పూజించడం కానీ, ఒక మతాన్ని చేయడం కానీ కాదు మా పద్ధతి. సరే ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇలాంటివి కొన్ని సంఘటనలు చాలా జరిగినాయి. సో అవన్నీ నేను ఈ పుస్తకంలో వివరించిన. అయితే మాకు కూడా కొంతవరకు ఈ పుస్తకంలో వివరించిన తర్వాత మొత్తం నాకు అన్ని అనుభవాలన్నీ కూడా ఏమేమి ఇప్పుడు ఎక్కువ శాతం అనుభవాలు ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ జరిగిన మేజర్గా జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, అంటే బాబా డైరెక్ట్ మాకు టచ్లోకి వచ్చే సంఘటన ఏంటంటే, ఒకసారి చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాం మేము. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నామంటే 100-200 కూడా ఇంట్లో లేనటువంటి పరిస్థితి. మీరు సో అప్పుడు ఆ రోజు మా జేబులో చూసుకుంటే మొత్తం ఒక 350 అంత డబ్బులు ఉండే. అంతే, జేబులు ఉన్నాయి అంతే, ఇంట్లో ఉన్నాయి అంతే, ఎక్కడ సేవింగ్స్ అంటే ఆ రోజు కన్నా. సో మా ఇద్దరు పిల్లలు అప్పుడు 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చేసి అనాథ పిల్లల కోసం సాయి సమాజ్ సంస్థ వాళ్ళు చందాలు అడుగుతున్నారు, అందులో అనాథ పిల్లలు మనం హెల్ప్ చేయాలన్నారు. సార్ నాకు చాలా కోపం వచ్చేసి, సార్ డబ్బులు ఏం లేదు, వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అనేసాను. అంతే కదా, ఆబ్వియస్లీ ఎవరైనా సిచ్యువేషన్ అంతే ఉంటుంది. సార్ పాపం ఇద్దరు బయటకు వెళ్ళారు. మళ్ళీ 2 minutes తర్వాత మళ్ళీ మా అమ్మాయి వచ్చింది. అమ్మాయి రాగానే అంటే, నాన్న అనాథల కోసమట, కాళ్ళు చేతులు లేని వాళ్ళ కోసము అన్న. ఒక్క 1 minute నేను ఇదైపోయినా. అరే మనకు కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి కదా, మళ్ళీ ఇంత ముందుకు మళ్ళీ సాయం చేసే గుణం ఉన్నోళ్ళమే ఆల్రెడీ ఉన్నది. దాన్ని ఇప్పుడు ఏంటిది ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ జేబులో మొత్తం డబ్బులు తీసి ఇద్దరికి ఈక్వల్గా చేసి మొత్తం ఇచ్చేసి టోటల్ అమౌంట్. ఓకే, మీరు జీరోకి వచ్చినప్పుడు జీరోకి వచ్చేసిన వాళ్ళు. ఓకే, సరే 2 రోజుల తర్వాత వాళ్ళకి ఏంటంటే వీళ్ళది కలెక్షన్స్ బాగున్నాయి అని చెప్పేసి వీళ్ళకి ఒక్క సర్టిఫికేట్ వీళ్ళకి ఇచ్చేసి ఒక 2 చిన్న బాబా ఫోటోలు వాళ్ళకి ఇచ్చారు, ఒక ప్లాస్టిక్ ఫోటోస్. ఈ పిల్లలు మా పిల్లలిద్దరికి ఆ సాయి సమాజ్ అనే సంస్థ వాళ్ళు అక్కడ జ్యోతి బాల మందిర్ స్కూల్లో చదివే వాళ్ళు మా పిల్లలు చిక్కడపల్లిలో. ఈ 2 ఫోటోలు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ చిన్నగా ఉన్నాయి ఫోటోలు కింద, చిన్న 2 ఫోటోలు. అప్పుడు అవి మా ఇంటికి వచ్చినాయి. బాబా మీ ఇంటికి వచ్చారు అప్పుడు బాబా మా ఇంటికి వచ్చాడు మీ పిల్లలతో వాళ్ళ ద్వారా. సో వస్తే ఏం చేసినామంటే ఇట్లా ఏదో టేబుల్ మన ఏదో ఫ్రిడ్జ్ లాంటిది ఉంటే దాని మీద పెట్టేసినాం. దానిలో ఏం చేయాలో మాకేం తెలియదు అందులో. సో ఒక 2 days అట్లా గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత మా ఇంటికి ఎదురుగా ఒక ఆమె వచ్చేసి, అదేంటండి బాబా మీ ఇంటికి వచ్చాడు, మీరు ఏంటి కనీసం చక్కెర పెట్టలేదు, అగరబత్తిని వెలిగించలేదు, ఏంటి అట్లా పెట్టించాడు ఫోటోలు అని ఆమె చూసి ఆమెని అగరబత్తిని వెలిగించి ఓ చక్కెర తీసుకొచ్చి చక్కెర పెట్టేసి మా మిస్సెస్ తోటి రోజు అమ్మ అగరబత్తిని వెలిగించి చక్కెర పెట్టు అని అన్నది. సరే ఇక ఏమనలేదు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. రోజు ఆమె మంటికి వస్తుంది, మాట్లాడుతుంటుంది. సరే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 days అనుకుంటా, 1 day 2 days తర్వాతను 2 రోజుల తర్వాత నాకు లేబర్ కోర్టులో అంతకుముందు ఏం జరిగిందనంటే, ఏది ఏమైనా హైదరాబాద్లో ఒక చిన్న ఇల్లు మాదిరిగా మనకు ఉంటే
ఒక ఇల్లు పర్చేజ్ చేస్తే చేస్తే మనకు ఏమంటే ఆ ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది. అవును, ప్రస్తుతానికి మనకు రెంట్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుతానికి రెంట్ ఇబ్బంది. తర్వాత మాకు ఆదిలాబాద్లో ఉన్న మా ఫాదర్ పేరెంట్స్ ఇంట్లో నుంచి, మా ఫాదర్ ఇంట్లో నుంచి మాకు కొద్దిగా రెంట్ వస్తుంది అన్నట్టు. అక్కడ నుంచి ఆ రెంట్తో ఈ ఫ్యామిలీ గడిచిపోతుంది. ఓకే, సో మనం ఉన్నా లేకున్నా అంతే, పిల్లలు సేఫ్, వాళ్ళ తిండి సేఫ్. తిండి సేఫ్ అవును అని ఆలోచించి మాకు ఒకటో రెండో ప్లాట్లు ఉంటే దాన్ని అమ్మేసి మొత్తం డబ్బులు తీసుకొచ్చేసి ఇక్కడ ఒకటి ఇల్లు కొనాలని మేము ప్రయత్నం, చిన్న ప్లాన్లో ఉన్నాం. ఇల్లు చిన్న ఫ్లాటో, అంతే, చిన్న ఇల్లు చిన్న మొత్తం మీద గూడు కావాలి అనే ప్రయత్నంలో ఉన్నవారు ఉన్నాయి. అప్పుడు ఈ మన చిక్కడపల్లి ఇందిరా పార్క్ పోయే దారిలోనే ఆ బ్యాంకులో అకౌంట్ ఉంటే మధ్య అందులో బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చిన డబ్బులు ఓకే చేసి వచ్చి ఒకటి దగ్గర ఏదో అడ్వాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే కొద్దిగా పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకొచ్చి అడ్వాన్స్ ఇవ్వడానికి పోయాం. అదేదో డాక్యుమెంట్ బాగాలేక డబ్బులు తీసుకొచ్చేసి మళ్ళీ ఇంట్లో ఇట్లా అల్మారీ ఉంటే అల్మారీలో పెట్టేసిన చెస్ట్లో 2-3 days అయిపోయింది. ఇది అసలు ఎంత టెన్షన్లో ఉన్నాం, ఎంత ఇబ్బంది. అవి తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేద్దామనేటటువంటి ఒక ఆలోచన కూడా మాకు లేదు. అంత టెన్షన్లో అంత ఇబ్బందులు ఉన్నామన్నట్టు. ఉండేసరికి ఆ రోజు శనివారం హైకోర్టుకి వెళ్తున్నాను. లేబర్ కోర్టుకి వెళ్తే అక్కడ నుంచి టర్న్ అయ్యి హైకోర్టుకి వెళ్తున్నాం. సో తలనొప్పి అనిపించింది నాకు. అరే మామూలుగా ఈ టైంలో నాకు తలనొప్పి రావడం ఏంటిది? సో ఇల్లు దగ్గరే కాబట్టి మళ్ళీ హైకోర్టు దాకా పోయి ఎందుకు అక్కడ టీ తాగడం, ఇక్కడికి ఇంటికి పోయి ఇంటికి వచ్చేసి ఇంట్లో మా మిసెస్కు చెప్పిన టీ చేయమని. సో ఆమె టీ తీసుకొచ్చింది. సో ఇట్లా మాకు ఆఫీస్ రూమ్ ఉంటుంది, అందులో ఆఫీస్ రూమ్ పక్కన ఇంకో గది ఉంటుంది, అందులో దాని తర్వాత హాల్ తర్వాత మళ్ళీ హాల్ నుంచి కిచెన్లకు దారి, మళ్ళీ అక్కడ ఇంకొక దారి అట్లా ఉంటుంది. ఓకే. సో నేను టీ అయిన తర్వాత ఈమెకి ఏం చెప్పిన అంటే కొద్దిగా నాకు వక్కపొడి తీసుకురా అని చెప్పిన. ఓకే. ఈమెకు వినబడలే. నేను ఆఫీస్ నుంచి అన్నా నర్మదా కొద్దిగా వక్కపొడి తీసుకురా అంటే ఆమెకు వినబడలే. మీ సీట్లో నుంచి? నా సీట్లో నుంచి. ఓకే. సరే ఇక ఆమె పనిలో ఉండి ఉండొచ్చు, మనమే వెళ్ళి తెచ్చుకుందామని నేను లేచి నడుచుకుంటూ వెళ్తున్నాను అట్లా. సో మా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి పక్క రూమ్లోకి వెళ్ళి హాల్లోకి వెళ్ళి కిచెన్కి వెళ్తున్నా. అక్కడ హాల్ నుంచి కిచెన్కి వెళ్ళేటప్పుడు ఈ 2 బాబా ఫొటోస్ అక్కడ ఉన్నాయి. ఓకే. మళ్ళీ అక్కడ ఫొటోస్ అక్కడే ఉన్నాయి. ఓకే. వెళ్ళి ఆ ఫొటోస్ ముందు నిలబడ్డా. నేను నిలబడి నాకు చూడాలనిపించింది. సో ఇట్లా చూస్తున్నాయి బాబా అని ఫోటో ఇట్లా చూస్తున్నాను. చూసి అసలు నేను ఏం చేస్తున్నా మర్చిపోయి ఎవరు నువ్వు అన్న. డైరెక్ట్ ఒక మనిషితో మాట్లాడినట్లు నేను ఎవరు నువ్వు అని అన్నా. అంటే మొదటి డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వెయ్యి. అది 2 times వాయిస్ వినబడ్డది. నిజంగా ఆ రోజుల్లో అంత డబ్బు అంటే కూడా చాలా భయము బయట పెట్టుకుంది. ఆయన ఇక డైరెక్ట్గా మీకు సెలవు ఇచ్చేసిండు. సో డబ్బులు తీసుకొని బ్యాంకులో వెయ్యారు. శనివారం ఆ రోజు 12 అవుతున్నది దగ్గర. సో వెంటనే క్యాష్ తీసుకొని స్కూటర్ డిక్కీలో పెట్టేసుకొని ఆర్డర్ చేసిండు, పోయేసి బ్యాంకులో డబ్బులు వేసేసి వెళ్ళిపోయినా. సాయంత్రం ఇంటికి రాగానే మా నాన్నగారు ఫోన్ చేశారు, అమ్మకి హెల్త్ బాగాలేదు రారా అని. జనరల్గా ఎప్పుడు చెప్పరు. సో అది అరే హెల్త్ బాగాలేదు రమ్మంటున్నారు, ఫోన్ చేసి అది చెప్తుండే. మరి నాన్నగారు అంటే మరి ఎట్లా ఉందో పరిస్థితి భయం ఉంటుంది అని వెంటనే ఒక కార్ ఎంగేజ్ చేసుకొని మొత్తం ఇల్లుకు ఇప్పుడు ఇట్లా వెనక సైడ్ నుంచి ఇక్కడ నుంచి లాగేసుకుంటూ వెనకాల లాకేసి ఇట్లా సందులోకి వెళ్ళేసి మేము వెళ్ళిపోయాం. ఓకే. అదే రోజు ఏ రోజైతే బ్యాంకులో డబ్బులు వేసినానో ఆ రోజు సాయంత్రం ఆదిలాబాద్ వెళ్ళిపోయారు. సండే మార్నింగ్ రీచ్ అయినాం. సో మదర్ పర్వాలేదు బాగానే ఉందండి. సండే మధ్యాహ్నానికి అసలు ఆమెకి హెల్త్ ఇష్యూ ఏం లేదు, అంతా బాగానే ఉంది. సో ఆదివారం అక్కడే ఉన్నాం, సోమవారం కూడా అక్కడే ఉన్నాం. దానిలో ఇక చెప్పినాం మరి వెళ్తామే అంటే సరే అన్నారు వాళ్ళు. సరే అంటే ఇక మంగళవారం రోజు వెళ్దాము అని ప్లాన్ చేస్తున్నాం మేము, తిరిగి హైదరాబాద్కి వచ్చేద్దామని చెప్పేసి. అంతే కదా. మంగళవారం పొద్దున హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ వచ్చింది, మీ ఇంట్లో దొంగలు పడ్డారు ఇక్కడ హైదరాబాద్ ఇంట్లో. ఇప్పుడు బాబా చెప్పకపోతే పరిస్థితి ఏంది? వచ్చి చూస్తే ఏముందనంటే ఇంట్లో వస్తువులన్నీ అట్లే ఉన్నాయి. ఆ టేప్ రికార్డు ఏం కాలేదు, టీవీ ఏం కాలేదు, ఇంకోటి ఏం కాలేదు. ఇంకా బీరువా ఒకటి పలగొట్టారు.
ఎక్కడ చెస్ట్ ఉంటుందో ఆ చెస్ట్ ఒకటి పలగొట్టారు. ఆ చెస్ట్లో ఏముంది అంటే నేను బ్యాంకులో వేసిన వేసిన డబ్బులు డబ్బు. తప్పించి ఏం లేవు. ఇంకేం దా సో అది అక్కడ ఏంటంటే అప్పుడు ఫస్ట్ టైం మేము మార్కెట్కి వెళ్ళి బాబా ఫోటో కొనుక్కొచ్చి ఫస్ట్ టైం బాబా ఫోటో మా ఇంట్లో పెట్టుకొని అసలు బాబా అంటే ఎవరు అనేది ఆలోచించడం స్టార్ట్ చేసాం. సూపర్ సార్. అయితే నిజంగా మీరు మామూలుగా అందరు భక్తుల్లాగా ఒక భక్తుల్లాగా ఉండి ఏదో గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చుకుంటారు. బాబాని చాలా మంది విశ్వసిస్తారు, అందులో నేను కూడా ఒకటి. అదే కాకుండా మీరు బాబా మీద రీసెర్చ్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకు చేశారు? ఎన్ని బుక్స్ ఎందుకు రాశారు? దీనికి గల కారణం ఏంటి? అసలు రీసెర్చ్ చేయాలని ఎందుకు అనిపించింది? మేము షిర్డీలో మాకు సాయినాథ్ మిశ్రద్ బాబు గారని ఒక ఆయన మా గురువు గారు ఉండేవారు. ఆయన సాయిపథం ఆశ్రమం ఉండేది. ఓకే. మాకు అనేక సందర్భాల్లో ఆయన మాకు గైడెన్స్ ఇస్తూ వచ్చాడు అన్నట్లు. గైడెన్స్ ఇస్తూ వస్తే మాకేందనంటే 1993లో నేను జిల్లా జడ్జిగా సెలెక్ట్ అయిన తర్వాత కూడా నాకు నా సెలక్షన్ ఆపేశారు. అందులో సెలెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ డౌన్. సెలెక్ట్ అయిన తర్వాత సెలక్షన్ ఆపేశారు. ఏదో ఒక పోలీస్ కేసు ఇతని మీద జరిగింది అనేటటువంటి నెపంచేత అది అపాయింట్మెంట్ ఆపేశారు. అది సీఎం లెవెల్లో రిజెక్ట్ అయిపోయింది. అప్పటి కొంత ప్రయత్నం చేసినాం మేము, కానీ సీఎం లెవెల్లో రిజెక్ట్ అయిపోయింది. అసలు సీఎం లెవెల్లో రిజెక్ట్ అయిన తర్వాత మాకు అంటే ప్రతి ఫైల్ సీఎం దగ్గరికి వెళ్ళాల్సిందేనా సార్? కొన్ని ఫైల్స్ సీఎం దగ్గరికి వెళ్ళాల్సినవి. ఓకే. అంటే మళ్ళీ అది చెప్పాలంటే దానికంటే వద్దులేండి, మనం ఇటు వెళ్దామా? అది కాదు, దానికంటే ఇదే దీనికి రిలేటెడ్ ఇంకొచ్చిన ఇన్సిడెంట్ చెప్పాలి. ఓకే. ఏం జరిగిందంటే నేను అప్లై చేసిన తర్వాత జిల్లా జడ్జి పోస్ట్కి అప్లై చేసిన తర్వాత మాకు ఇంటర్వ్యూ డేట్ ఇచ్చారు. ఏ జిల్లా సార్ అది? ఆదిలాబాద్ జిల్లా జడ్జి? హైకోర్టు సెలెక్ట్ చేస్తుంది. హైకోర్టు సెలెక్ట్ వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళాలా? ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళాలి. ఓకే ఓకే సార్. సో 93లో నేను జిల్లా జడ్జిగా సెలెక్ట్ అయ్యాను. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరిగిందంటే ఇంటర్వ్యూ, మాకు ఇంటర్వ్యూలో 3 సీనియర్ జడ్జిలు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. చీఫ్ జస్టిస్, దాని తర్వాత ఇంకా 2 సీనియర్ జడ్జెస్. ఓకే. అప్పుడు మాకు జస్టిస్ లక్ష్మణరావు గారు ఉండ్రి. ఓకే. అదేవిధంగా మనకు కేరళ నుంచి వచ్చినటువంటి జడ్జి గారు ఉన్నారు దానిలో. వీళ్ళు 3 కలిసి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవారు. శివరామ నాయర్ గారు, జస్టిస్ శివరామ నాయర్ గారు. సో ఏమైందంటే నాకు ఇంటర్వ్యూకు పెద్దగా మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి ఏదో ఎవరో మనం సెలెక్ట్ అవుతామనేటువంటి ఆలోచన మనకేం లేకుండా మొదలు. అయితే రేపు ఇంటర్వ్యూ అనగా ఒకరోజు ముందు హైకోర్టు లైబ్రరీలో కూర్చున్నాను. నేను హైకోర్టు లైబ్రరీలో కూర్చుంటే ఇట్లా ఒక బుక్ చూస్తూ ఉంటే అందులో ఒక ప్రశ్న, మా లీగల్ ప్రశ్న ఒకటి వచ్చింది అన్నట్లు. రివిజన్ సెకండ్ టైం వస్తుందా రాదా అనేటువంటి పాయింట్. సో ఇదే పాయింట్ నాకు ఒక కేసులో ఆర్గ్యుమెంట్ చెప్పేది ఉంటే, ఈ పాయింట్ ఆర్గ్యుమెంట్ చెప్పారు, రాసుకుందామని చూస్తే అప్పుడు పెన్ లేదు నా దగ్గర. ఈవినింగ్ 5 అయిపోయింది. హైకోర్టులో కూడా అందరు వెళ్ళిపోయారు. అక్కడ బార్ రూమ్లో అంటే అడ్వకేట్ లైబ్రరీ రూమ్ ఉంటుంది అన్నట్టు. ఆ లైబ్రరీ రూమ్లో చిన్న పిల్లడు ఉన్నాడు, ఇంకెవరు లేరు. అరే పెన్ ఉందిరా అంటే లేదన్నాడు ఆయన, ఆ పిల్లవాడు. ఓకే. సో అరే ఏం చేద్దామని చెప్పేసి నేనేం చేస్తానంటే అదే జడ్జిమెంట్ను ఇప్పుడు ఇంత ఒక 2-3 టైమ్స్ చదువుకున్నాను. ఏం జడ్జిమెంట్, ఎక్కడ వచ్చింది, దానిలో ఏం చెప్పారు, ఎక్కడ ఏ పుస్తకంలో వచ్చింది, అవన్నీ కూడా ఒక 4-5 సార్లు బాగా చదువుకుని బుక్ మూసేసి ఇక నేను ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఇట్లా మధ్యాహ్నం 2:15, 2:30కి అట్లా స్టార్ట్ అయింది. 2-3 o'clock టైంలో జరుగుతున్నది అన్నట్టు. మా జస్టిస్ వాళ్ళు 3 జడ్జిలు ఒకరికొకరు మాట్లాడుకొని జస్టిస్ శివరామ నాయర్ నాతో అన్నాడు, నేను ఎవరినైనా మేము 15-20 నిమిషాలు ఇంటర్వ్యూ చేస్తాం, నేను వాళ్ళకంటే ఎక్కువ టైం ఇంటర్వ్యూ చేసినాం మేము, అయినా నేను సెలెక్ట్ చెయ్యాలో చేయొద్దో మాకు అర్థమవుతలేదు, కాబట్టి లాస్ట్ ప్రశ్న ఇది ఓకే అని అన్నాడు. సరే ఏమంటాం మనం దానికి, అంతే కదా. లాస్ట్ ప్రశ్న ఇదంటే ఏ ప్రశ్న అడిగాడు అంటే అంతకుముందు లైబ్రరీలో ఏది చదివినాను అంతకుముందు రోజు ఆ ప్రశ్న. సో టక్మని ఆన్సర్ చెప్పేస్తే పార్టీల పేరు ఏది అన్నాడు, అది చెప్పేసిన. ఓకే. సో ఎవరు జడ్జిలు తీర్పు చెప్పారు నాకు, జడ్జిల పేరు చెప్పేసిన. దానిలో ఏం జరిగింది అన్నాడు మీరు మొత్తం ఆ కేసులో, అది చెప్పిన తర్వాత లాస్ట్ కు అది ఏ పత్రికలో రిపోర్ట్ అయింది అన్నాడు. ఇంకా డెప్త్కి వెళ్ళాడు. ఆ పత్రిక పేరు చెప్పేసిన. అంతకుముందే చదివినా కదా, అంటే నిజంగా అంత డెప్త్ వరకు పత్రికలో ఏ పత్రికలో ప్రింట్ అయిందనే అంత మాట అడగరు యాక్చువల్లీ, కొంతవరకు అడిగా వదిలేస్తారు కదా. అయితే నాకు అది ఆ పుస్తకం నేను రాసుకోలేదు కాబట్టి రెండో రోజు కూడా ఆ పుస్తకంలో చూడాలా లేకపోతే దాన్ని చూసి రాసుకోవాలని అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే
సో లాస్ట్కి ఏంటంటే ఏ పేజీలో వచ్చింది అన్నాడు. అయ్యమ్మా ఇంకా ఆ, ఆ పేజీ నెంబర్ కూడా చెప్పేసిన. ఆ, సో అట్లా ఏమైపోయిందంటే వచ్చేసి అయితే ఈ సెలక్షన్ ఎట్లా జరిగింది, ఆ లైబ్రరీలో కూర్చోవడం ఏంటిది, లైబ్రరీలో కూర్చున్నప్పుడు అది కావాలని కాదు, జస్ట్ ఊరికి ఇట్లా పేజీ తిప్పిన నేను, అంతే. పేజీ తిప్పితే ఆ తీర్పు వచ్చింది. అది ఓకే. చదువుకున్నా. ఓకే. సో ఇది నాది జిల్లా జడ్జి సెలక్షన్ రిజెక్ట్ అయిన తర్వాత మాకు నారాయణరావు గారిని కాచి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం. మాట్లాడితే నేను చాలా ఫీలింగ్లో ఉన్నా, అంతే కదా అది కొంచెం. రిజెక్ట్ అయింది అని. దాంతో ఆయన మన కాఫీ అదంతా ఇచ్చి కూర్చొని చక్కగా మాట్లాడి ఏమైందంటే ఇట్లా జరిగిందన్న. ఆయన ఏమన్నాడంటే పైన బాబా ఫోటో ఉంది, నువ్వు ఒకసారి వెళ్ళి ఒక 15 నిమిషాలు బాబా ఫోటో ముందు కూర్చొని రా అని చెప్పాడు. సో ఐ వెంట అక్కడ పోయి పైకి వెళ్ళి అక్కడ బాబా ఫోటో అంటే బాబా ఫోటో ముందు కాసేపు కూర్చొని ఒక 15-20 నిమిషాలు సేపు కామ్గా కూర్చోండి ఆడికి వెళ్ళి వచ్చేసిన. ఓకే. రాగానే ఫస్ట్ నన్ను ఒకటే ప్రశ్న వేసినాడు, జిల్లా జడ్జిలో సెలెక్ట్ కావడం నీ తెలివితేటలతో అయిందనుకుంటున్నావా, అంటే నీ వల్ల అయిందనుకుంటున్నావా, లేకపోతే నీకు ఏదైనా సాయం దొరికిందా సెలక్షన్లో అని అడిగాను. అంటే నాకు సాయం దొరికింది, ఎందుకంటే నేను లైబ్రరీలో కూర్చొని లాస్ట్లో చదివిన తీర్పు గురించి ప్రశ్న అడిగారు కాబట్టి, అదే కేసు నుంచి ప్రశ్న అడిగారు కాబట్టి ఇక్కడ నాకు బాబా యొక్క సాయం దొరికింది అని. ఆయన ఏమంటే నీకు బాబా సాయం కనుక దొరికితే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను జిల్లా జడ్జి కాకుండా ఆపలేదు అని. నేను సీఎం లెవెల్ రిజెక్ట్ అయిపోయింది, ఇంకా అసలు దాని తర్వాత ఏముంటది, దాని తర్వాత ఏం లేదు కదా, ఫైనల్ అయిపోయింది. ఎవరు సార్ అప్పుడు సీఎం? అప్పుడు విజయభాస్కర్ రెడ్డి అనుకుంటా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. రిజెక్ట్ అయిపోయింది. ఎట్లా అంటే సరే ఆయన ఏమంటే నువ్వు వెళ్ళి ఒకసారి షిరిడి వెళ్ళి రా అన్నాడు. సో నేను షిరిడి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మా గురువు గారు సరే పిల్లలు కూడా రమ్మని చెప్పాడు, పిల్లలు కూడా తీసుకొని పోయాం. విజయదశమి పండగ అక్టోబర్ అయిపోయింది, అక్టోబర్ లాస్ట్లో అనుకుంటా మేము దానిలో. అక్టోబర్లో విజయదశమి పండగ, విజయదశమికి అక్కడే ఉన్నాం, పండగ సెలబ్రేషన్స్ అని అక్కడే చూసుకున్నాం. దాదాపు 10-15 రోజులు గడిచిపోయింది అన్నట్టు. దానిలో మేము రోజు వెళ్తున్నాం, బాబా దర్శనం చేసుకొని వస్తున్నాం. అయితే క్రమంగా ఆ టెన్షన్ అంతా తగ్గిపోయింది. క్రమంగా దాదాపు మెంటల్ కూడా ఫ్రీ అయిపోయారు అన్నట్టు. టెన్షన్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కరోజు వెళ్ళి మళ్ళీ గురువు గారిని కలుసుకొని సార్ ఇంకా ఎన్ని రోజులు ఉండాలి, రేపు వెళ్ళిపోండి అన్నాడు. సో మరుసటి రోజు మేము హైదరాబాద్కు వచ్చేసినాం. నవంబర్ 15th, 16th హైదరాబాద్కు వచ్చాం మేము 93. మేము వచ్చిన మరుసటి రోజు ఇంకో రోజు నాకు లెటర్ వచ్చింది, మీరు సెలక్షన్ జరిగింది, మీరు వచ్చి అక్కడ మాకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఓకే. సో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లో కూడా ఒకటి జరిగింది. ఫస్ట్ నేను ఒక డాక్టర్ దగ్గరికి, హబీబుల్లా డాక్టర్ దగ్గరికి పోతే ఆయన కళ్ళద్దాలు నేను ఇచ్చాడు అన్నట్టు. అది తీసుకెళ్ళి 17th నవంబర్ అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా ఎందుకు తీసుకొచ్చినవయా, అవి ఏమీ వద్దులేదు, సింపుల్గా తీసుకురా అన్నారు. ఆయన కోసం 18th అంతా తిరిగిన నేను, 18th and 19th. ఆయన దొరకలే. చివరికి 19th రోజు మధ్యాహ్నం పూట ఏమైంది, ఆయన అమెరికా వెళ్ళిపోయాడు అదే రోజు అని తెలిసి. అరే ఎట్లా జరిగిందంటే టైం అయిపోతున్నది, ఏం చేద్దామనేది ఆలోచిస్తుంటే అప్పుడు ఆ సెక్రటరియట్లో ఈవినింగ్ 4:30 అయింది దాదాపు. అక్కడ చెట్టు కింద కూర్చుంటున్నానట్లు. కూర్చుంటే ఎవరో తెలియదండి, ఒక ఆయన ఎవరో తెలియదు మనకు, ఏదో మామూలు వ్యక్తి, 40 ఉంటుందో 45 ఉంటుందో తెలియదు, ఏజ్ ఎంత ఉంటుందో. ఏంటండి ఇక్కడ కూర్చున్నారు అని అన్నాడు. ఏం లేదు సార్, ఇట్లా నాకు ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అవసరం ఉండి లాస్ట్ డేట్ ఇప్పుడు అన్నీ అన్నారు. అంటే అక్కడ డాక్టర్ గారు ఉంటారు, అది గవర్నమెంట్ డిస్పెన్సరీ, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ మీకు దొరుకుతుంది. సరే గబగబా అక్కడికి వెళ్ళారు. వెళ్తే కాంపౌండర్ ఉన్నాడు బయట, కాంపౌండర్ క్లియర్ గా అది. సరే నిన్న బాబు డాక్టర్ గారిని కలవాలన్నా. ఎందుకు సార్ అన్నాడు. ఎందుకు అంటే మెడికల్ ఫిట్నెస్ కన్నా, మా డాక్టర్ ఎవరికి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడు. సరే వాడికి 10 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు. మా సారు ఎవరి దగ్గర ₹1 తీసుకోడు, ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వడు, ఏమి ఇవ్వడు దాని లోపల, అలాంటప్పుడు అని అన్నాడు. అంటే లేదురా బాబు, లాస్ట్ డేట్ అయిపోయింది, టైం అయిపోతున్నది, లాస్ట్ డేట్ దీని లోపల వాళ్ళు ఇవ్వాలా, ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటారు లేదు సార్, నన్ను తింటే సార్ లోపలికి పంపిస్తే అంతే కదా అని అన్నాడు. ఈ మా ఇద్దరి సంభాషణ కొంచెం గట్టిగా జరిగింది ఏదో కానీ డాక్టర్ గారు బయటకు వచ్చారు. డాక్టర్ గారు వచ్చి నన్ను చూసి ఏం కావాలా అన్నాడు. సరే ఇట్లా మిమ్మల్ని మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ వచ్చినారు.
ఏమని రండి అన్నాడు. అలా కూర్చున్నాగానే దేనికన్నాడు. చూపించిన ఇట్లా చెప్పిన తర్వాత జస్ట్ ఆయన లెటర్ ప్యాడ్ తీసుకొని నా పేరు, ఫాదర్ నేము, ఏజ్ అడిగేసి ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేసి ఆ క్లర్క్ని పిలిచి ఇవన్నీ పిలిచి స్టాంప్ వేసి ఇమ్మన్నాడు, ఇచ్చేసాడు. 10 నిమిషాలు అయిపోయింది పని. కనీసం బీపీ చూడలే, ఆ, హార్ట్ బీట్ ఎట్లుంది కూడా చూడలే, ఏమీ చూడలే. ఆయన అది తీసుకెళ్ళి మా సెక్రటరియట్లో ఇచ్చిన. ఆయన డిప్యూటీ సెక్రటరీ సమ్ రెడ్డి ఉండే ఆయన. ఆయన ఏందా ఆయనకు మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి 3 days కావాలా అన్నాడు. ఆయన ఏదో లేట్ జరిగింది సార్. సరే అంటే నిన్న మరి ఎన్ని రోజుల్లో జీవో వస్తుంది సార్? ఎన్ని రోజుల్లో జీవో వస్తా అంటే మినిమం 15 days పడుతుంది. ఏదన్నా తొందరగా నీ అదృష్టం బాగుండి తొందరగా అయిపోతే 10 రోజులలో అయిపోతుంది అన్నాడు. అంటే సరే అని ఆలోచించుకుంటూ కిందికి వచ్చిన. నాకు ఏ చెట్టు కింద అయితే ఒక ఆయన డాక్టర్ గారు ఇక్కడే ఉంటారని చెప్పినాడు, అక్కడికి వచ్చేసినాడు. అక్కడ పక్కన ఏదో పోస్ట్ ఆఫీస్ ఉండే, వెళ్ళి ఒక కార్డు కొనుక్కొచ్చిన. టు శ్రీ షిరిడి సాయిబాబా, దానిలో షిరిడి అహ్మద్నగర్ డిస్టిక్ అని రాసేసి కార్డు రాసి, బాబా అపాయింట్మెంట్ ఆర్డర్ రావడానికి 15 రోజులు అంటున్నారు. భలే ఉంది సార్ ఇది నిజంగా. నాకు అన్ని రోజులు ఓపిక లేదు. అన్ని రోజులు ఎదురు చూసి అసలు ఓపిక ఎంత మాత్రం లేదు. నాకు తొందరగా కావాలా, వీలైనంత తొందరగా నాకు ఇవ్వండి అని రాసి సంతకం పెట్టేసి కార్డు వేసేసిన. 19th రోజు ఈవినింగ్ 5:15, 5:20కి వేసిన కార్డు పోస్ట్లో. 20వ తేదీ 3:45, 3:50 అదే డిప్యూటీ సెక్రటరీ ఫోన్ చేసి మీ జీవో రెడీ ఉంది తీసుకోమని. సీఎం ఛాంబర్లో అలా వేరే ఆఫీస్, జిఐడి ఆఫీస్ అక్కడ. సో అక్కడికి పోయినా నేను. 4:45 అట్లా అవుతున్నది. ఆ టైంలో పోయేసరికి తీసి జీవో కాగితం నా చేతిలో పెట్టాడు. ఆయన అన్నట్టే సీఎం గారు మీకు బంధువు అన్నాడు. సీఎం గారు నాకెట్ట తెలుసు సార్ అని నేను. చీఫ్ సెక్రటరీ మీకు బాగా దగ్గరనా అన్నాడు. సార్ ఎవరు సార్ చీఫ్ సెక్రటరీ అని నేను అన్నా. పేరు కూడా తెలియదా మీకు అన్నాడు. నాకెందుకు తెలుసు సార్, నాకెట్ట తెలుస్తుంది అని నేను అన్నా. ఏందా ఇంత విచిత్రం జరిగిందనమాట. ఏం జరిగిందనంటే, నిన్న సాయంత్రం నీ ఫైల్ తీసుకోగానే డైరెక్ట్ సిఎస్ గారు పిలిచారు నన్ను, అర్జెంట్ ఫైల్స్ ఉంటే తీసుకురమ్మని. సరే నీ ఫైల్ కూడా ఎంబడి తీసుకొని పోగానే వెంటనే దాని మీద సైన్ చేసేసి చీఫ్ సెక్రటరీ గారు, ఈ ఫైల్ పని అయ్యేంత వరకు ఇంకో పని చేయొద్దు, పైగా ఆర్డర్, ఈ వర్క్ అయ్యేంత వరకు ఇంకో వర్క్ చేయొద్దు. ఒప్పో, ఇప్పుడు నేను లా సెక్రటరీకి ఫోన్ చేస్తా, పోయిన సంతకం తీసుకపో. డైరెక్టర్ లా సెక్రటరీకి ఫోన్ చేశాడు. నేను డైరెక్ట్ లా సెక్రటరీ దగ్గరికి పోయినా, లా సెక్రటరీ గారు చదివి మొత్తం సంతకం పెట్టేశాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి హోమ్ సెక్రటరీ దగ్గరికి పోయినాం. దానిలో హోమ్ సెక్రటరీ గారు కూడా సంతకం అయిపోయింది దానిలో. సో నెక్స్ట్ డే పోగానే చీఫ్ సెక్రటరీ నేను చెప్పిన, సార్ నిన్న 2 సంతకాలు తీసుకున్నా నేను, లా సెక్రటరీది అయిపోయింది, హోమ్ సెక్రటరీది కూడా అయిపోయింది సంతకం అనగానే మళ్ళీ ఆయన సిఎస్ సంతకం కావాలన్నట్లు. చీఫ్ సెక్రటరీ ఆయన సంతకం పెట్టేసిన తర్వాత అంటే సరిగా నేను ఒక రేపో మాపో ఎప్పుడో వెళ్ళి సీఎం గారి సంతకం తీసుకుంటా ఫైల్ మీద. లేదయ్యా, సీఎం ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు దానిలో, నువ్వు డైరెక్ట్ సీఎం ఆఫీస్కో నేను ఫోన్ చేసి చెప్తా అన్నాడు. దానిలో అప్పుడు 12 గంటల టైంలో నన్ను సీఎం ఆఫీస్కి పంపించాడు. ఆయన ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాడు. చెప్తే ఇట్లా ఫైల్స్ అన్ని లోపలికి పోతున్నాయి, మన ఫైల్ కూడా లోపలికి పోయింది. సీఎం గారు ఒక 5-6 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి పంపించేసాడు. అందులో నీ సంతకం, నీ ఫైల్ కూడా ఉన్నది. ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. సో నేను 1:30 టైంలో సిఎస్ గారికి ఫోన్ చేసి చెప్పాను, సార్ సీఎం గారు సంతకం కూడా అయిపోయింది, రేపు ఎల్లుండో గవర్నర్ గారు సంతకం తీసుకుంటాను నేను సార్ అంటే. ఎందుకు రేపు ఎందుకు? గవర్నర్ గారు కూడా ఏటో వెళ్ళేది ఉందట, ఇప్పుడే వెళ్ళి రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ సంతకం తీసుకొని రాపో అని చెప్పి, మళ్ళా లంచ్ చేసిపో పర్వాలేదు అని చెప్పాట. సో నేను వెళ్ళి గబగబా లంచ్ చేసేసి 2:30కి గవర్నర్ దగ్గరికి పోయినా. గవర్నర్ దగ్గర అక్కడ కూడా ఫైల్స్ అన్ని లోపలికి పోతున్నాయి, నీ ఫైల్ తీసి ఇట్లా పంపించిన. దానిలో 5 నిమిషాలు సంతకమై వచ్చేసింది బయటకు. దాని తర్వాత గవర్నర్ గారు వెళ్ళిపోయారు ఎక్కడికో. నేను అప్పుడు 3:30కి అక్కడికి రాజ్భవన్ నుంచి వచ్చేసి సెక్రటరీ, మా చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, అసలు అందరూ సంతకాలు అయిపోయినాయి, జీవో ఒకటి ఇష్యూ చేసేది ఉన్నది, ఇస్తాను ఒక 3-4 డేస్లో అంటే. ఎందుకు 3-4 డేస్? ఎవరినైనా పంపించు ప్రెస్కు, మీ ఎస్ఆర్ఓనో ఎవరినో ఒక్కరిని పంపించి ఇప్పుడు తెప్పించు జీవో అని చెప్తే నేను వెంటనే ప్రెస్కు పంపించేసిన. అప్పుడు 4 o'clock కల్లా జీవో రెడీ అయిపోయి
సంతకాలు అయిపోయినాయి దాని లోపల. అప్పుడు నీకు ఫోన్ చేసినాం 4:30కి, ఇక్కడికి రాగానే ఆఫీస్కి రాగానే నీకు ఫోన్ చేసినామని చెప్పాడు. అని అంటే బాబాను మనం అడగడం, ఏది ఇట్లా ఒకటి జరగాలని చెప్పేసి మనం అడగడం దానిలో. దాని తర్వాత వెంటనే అవుతుందో బాబా ఇగో ఇది 19వ తారీఖు నేను మెడికల్ ఇచ్చినటువంటి దాని యొక్క ఇది 19 నవంబర్ 1993 మెడికల్కి నేను ఇచ్చింది. పక్కన 20వ తారీఖు జీవో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ని మిరాకిల్స్ మిమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా మీ మాట వింటూ మిమ్మల్ని చూస్తూ నడిపిస్తున్నాడని ఇవన్నీ సంఘటనలు చూస్తే మాకు కూడా అర్థమవుతుంది సార్. అయితే నేను అడిగిన ప్రశ్నకి అయితే ఇటువంటి చెప్తా సార్. అయితే అప్పుడు ఏమైపోయిందనంటే నేను షిరిడీలో వెళ్ళి మళ్ళీ మా గురువు గారిని కలుసుకున్నా. గురువు గారిని ఇట్లా అపాయింట్మెంట్ ఆర్డర్ అంతా వచ్చిందని చెప్పిన. ఇప్పుడు ఆయన ఏమని అంటే అహ్మద్ నగర్ కోర్టులో ఒక కేసు జరిగింది, ఈ సాయిబాబా సంస్థను ఎట్లా నడపాలనే విషయం లోపల. నువ్వు వెళ్ళి ఆ జడ్జ్మెంట్ కాపీ తీసుకురా అని అన్నాను. అప్పటి నుంచి అక్కడికి వెళ్దామని డిసైడ్ అయిపోయారా ఇమీడియట్ గా? అప్పుడు వెళ్దాం అనుకున్నా, ఆ పనిలో ఈ పనిలో కొద్దిగా కేర్లెస్ అయిపోయింది, సరిగ్గా పోలేదు. పోకపోతే మళ్ళీ 3 నెలల తర్వాత 4-5 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశాడు ఆయన. అరే రే కరెక్టే, మనం పోవాలి కదా బాబా పని కదా అని చెప్పేసి అప్పుడు నేను బయలుదేరినా. ఇలా షిరిడి పోదామని బయలుదేరినా. పోతే ఏంది, అప్పుడు చిత్తూరులో పనిచేస్తున్నాం, తిరుపతి నుంచి ట్రైన్. సో అప్పుడు మాకు ఇండిపెండెంట్ కార్ లేదు, మేము వేరే జిల్లా జడ్జిని అడగాల కార్లో వెళ్ళాలంటే. సో ఏం చేసినామంటే మా అటెండర్ని పంపించి బస్సులో టికెట్ చేయించవయ్యా అని చెప్పిన. చేయిస్తే సరే అన్నాడు. బస్ స్టాండ్ పోయాడు. ఈలోగా ఎస్ఎల్ఎస్ మదరి మాకు ఇంకొక జడ్జి ఉండే ఆయన మా ఇంటికి వచ్చాడు కార్ తీసుకొని. అక్కడ నా సూట్ కేసు అది తీసి ఏంది ఎట్టుపోతున్నావు అంటే, తిరుపతి బయలుదేరి. నేను వెళ్తున్నా తిరుపతికి, ఎందుకు బస్సులో వెళ్తావు, పదా నా కార్లో పదా అని చెప్పేసి ఆయన ఏసీ కార్లో వెళ్ళిన తర్వాత ఆయన ఇంకో జడ్జి గారు ఇంకొక ఆయన 3-4 కలిసి ఏసీ కంపార్ట్మెంట్లో దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఉన్నారు. నాకేమో అక్కడ మామూలు స్లీపర్ దానిలోనూ ఎక్కడో రిజర్వేషన్ చేయించాడు. వాళ్ళతో కూర్చొని నిలబడి మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతుంటే ఏది నీ బెర్త్ ఎక్కడ ఉన్నది అన్నారు. అంటే నేను అక్కడ స్లీపర్లో చేయించినాను. మేమందరం ఏసీలో పోతుంటే నువ్వు స్లీపర్లో పోతావా, మేము ఫస్ట్ ఏసీలో పోతున్నాం కదా, నువ్వు తెప్పించి ఫస్ట్ ఏసీలో నేను టికెట్ తెప్పిస్తాను అంటే. అవి వద్దు సార్ మీరెందుకు తెప్పిస్తారు, నేనే తెప్పించుకుంటాను అని ఒక అటెండర్ని పిలిచి ఆయన సూట్ కేసు ఇక్కడ తీసుకురా అని చెప్పి డబ్బులు ఇచ్చి అది టికెట్ మార్పించుకురా పోని పంపించిన. ఇతడు డబ్బులు తీసుకొని 10 అడుగులు వేసాడో లేదో ట్రైన్ స్టార్ట్ అయింది. సో ఆయన పరిగెత్తుకొని వచ్చేసి డబ్బులు వాపస్ ఇచ్చేసాను నాకు. నేను ఫస్ట్ ఏసీలో ఎక్కేసినాం, బ్యాగ్ కూడా అక్కడే ఉంది, మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా కొద్దిగా అయిన తర్వాత టీసీ వచ్చాడు. అందరినీ టికెట్లు అడుగుతున్నాడు, నన్ను అడుగుతాడు. చెప్తున్నా గమ్మ. నేనేమన్నా అంటే లాస్ట్కు నేనే, లేదు సార్ నేను టికెట్ తీసుకునే ట్రైన్ వచ్చేసింది, నాది వేరే టికెట్ ఉండే, ఇంకా మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడిగినాను సార్, నేను హ్యాపీగా కూర్చోండి కదా, ఏంటి మీకు మిమ్మల్ని అడిగినా నేను అన్నాడు. అయిపోయింది పోయినాయిగా 8-8:30 అయిపోయింది అన్నాడు. సో ఆయన ఎస్ఎల్ఎస్ ఇంత పెద్ద టిఫిన్ క్యారియర్ తెప్పించాడు. దానిలో అన్ని చికెన్ ఉంది, మటన్ ఉంది, గోధుమ రొట్టెలు, ఇంకోటి పులిహోర, బిర్యానీ, రకరకాలు ఉన్నాయి. నేనేంటంటే పెరుగన్నము ఊరగాయ పచ్చడి తీసుకొచ్చింటి రాత్రి పూట కిందకు మనకు వేరే ఎందుకని అది అట్టే పోయింది. దానిలో అందరం కూర్చొని బ్రహ్మాండంగా పార్టీ చేసుకొని పార్టీ లాగా సికింద్రాబాద్ వెళ్ళేసరికి మార్నింగ్ రీచ్ అయ్యాను. సికింద్రాబాద్ మార్నింగ్ రీచ్ అయిన తర్వాత నేను ఆయన కలిసి బయటకు వస్తున్నాం. మాకు అటెండర్స్ వస్తారు, వాళ్ళు సూట్ కేసు పట్టుకోరు. ఇప్పుడు ఎటు పోతున్నాం అన్నట్టు ఏం చేశారు, గెస్ట్ హౌస్కి పోతా, మళ్ళీ సాయంత్రం షిరిడి పోయేది నాకు, ఇట్లా మా ఊరికి పోయి అక్కడి నుంచి షిరిడి పోతా అని చెప్పినాను. అరే కసజాతే అని పట్టే దానిలో అంటే నా ఈ 2 కార్లు వచ్చినాయి బై మిస్టేక్, ఒకటే కార్ రావాలి నాకు, బై మిస్టేక్ 2 కార్స్ వచ్చినాయి స్టేషన్కి, నేను ఒక కారులో వెళ్ళిపోతా, ఈ కార్ నువ్వు వాడుకో, మొత్తం వాడుకొని నీకు హైదరాబాద్కి వెళ్ళి పోయేటప్పుడు అప్పుడు పంపించిపో. సరే ఆ కార్లో గెస్ట్ హౌస్ పోయి
మంచిగా తిరిగి అటు ఇటు తిరిగేసి సాయంత్రం దాకా రెస్ట్ తీసుకొని సాయంత్రం బస్ స్టాండ్కి పోయి మా నేటివ్ ప్లేస్ వెళ్ళిపోయి కారు వాపసు పంపించేసినాం. అక్కడ నుంచి మా బంధువుల ఇంటికి పోయినాం. అక్కడ నుంచి ఇంకొకరి ఇంటికి పోయినాం. అదే ఒక ఆమెకి ఏదో పరిస్థితి బాగాలేకపోతే కొద్దిగా డబ్బులు ఇచ్చేసినాం. ఇంకెవరికో ఏదో కొద్దిగా హెల్ప్ చేసినాం అక్కడ. అవన్నీ వేసుకొని షిరిడి పోయినాం. షిరిడి పోయి షిరిడిలో ఒక 2 days 1 day ఉన్నాం. 1-2 days ఉన్నాం. ఉండేసి అక్కడ కూడా కొద్దిగా డబ్బులు ఖర్చు అయినాయి అట్లా ఇట్లా. అయిన తర్వాత అక్కడికి వెళ్ళి అహ్మద్నగర్ కోర్టుకు పోయినాం. పోతే అక్కడ కూడా పాపం జడ్జి గారు మాకు అన్ని ఏర్పాట్లు చేశాడు అక్కడ. 2 రోజులు మొత్తం వెతికినాం. అసలు అది దొరకలే. ఒక్క జడ్జిమెంట్ కాగితం ఒకటి దొరికింది తప్పించి, అది కూడా పూర్తి జడ్జిమెంట్ కాదు అన్నట్టు. ఇట్లా తీర్పు వచ్చింది అనేది ఒకటి దొరికింది. ఫైనల్ డిసిషన్ ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చిందని వేరే పేపర్స్ ఏం దొరకలేదు అన్నట్టు. ఇంకా 2 days తర్వాత సరే మళ్ళా ఏం చేద్దామని ఆ జడ్జి గారు తన కారు ఇచ్చారు. అహ్మద్నగర్ జిల్లా జడ్జి గారు కార్నిక్ గారు ఉండే ఆయన పేరు. అక్కడ నుంచి మేము నా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినాం. బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసి బస్ స్టాండ్లో దింపేసి ఆయన వెళ్ళిపోయాడు డ్రైవర్. వెళ్ళిపోగానే సూట్ కేసు పట్టుకొని వెళ్తున్నారు. బస్సు హైదరాబాద్ బోర్డు ఉన్న బస్సు వెళ్ళిపోతున్నది అక్కడికి, అంత దూరంకి వెళ్ళి. అరే బస్సు పోతుంది కదా ఎట్లా అని పరిగెత్తినా పట్టుకోలేము. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కొద్దిగా స్పీడ్ అందుకున్నది. సరే అని ఇక కౌంటర్ దగ్గరికి పోయి హైదరాబాద్ బస్సు ఎప్పుడు ఉందని అడిగిన. ఇది లాస్ట్ బస్ సార్, ఇంకేం బస్సులు లేవన్నారు వాళ్ళు. అరే ఇదేం లాస్ట్ బస్ అంటున్నారు అని చెప్పేసి చూసి అక్కడికి వెళ్ళి చూసి ఎంత ఛార్జీలు అవుతాయి నేను 370 ఎంతనో అని చెప్పారు. 270 370 అని చెప్పారు. సో ఊరికే జస్ట్ ఇట్లా పర్సులో జేబులో చేయి పెట్టి పర్సు చూస్తే అందులో 190 రూపీస్ ఉన్నాయి. 190 రూపీస్ ఉన్నాయి అని అనుకున్నారు. టికెట్కి కూడా సరిపోయే డబ్బులు. రాత్రి స్టే ఎట్లా, ఉండడం ఎట్లా, పోవడం ఎట్లా, స్టేకే సరిపోవు కదా అందులో ఎలా అని చెప్పేసి బస్ వచ్చిన డబ్బులు సరిపోవు. బస్ వచ్చిన డబ్బులు సరిపోదు అని ఆలోచిస్తుందో అట్లా అని ఏం చేద్దామని ఆలోచిస్తుపోతా ఉంటే అక్కడ సూట్ కేసు కొద్దిగా బరువు అనిపిస్తుంది అన్నట్టు. సరే ఒక 10 నిమిషాలు కూర్చుందాంలే ఎక్కడైనా కొద్దిగా రెస్ట్ అని చూస్తే అక్కడ బాబా ఫోటో కనబడ్డది ఒక దగ్గర. అరే ఇక్కడేంటి బాబా ఫోటో ఉందని చూసేసరికి అది సామాన్లు పెట్టుకునే గది అక్కడ. ఆ సామాన్లు పెట్టుకునే గదిలో బాబా ఫోటో ఉండేసరికి చూసి లోపలికి ఎంటర్ అయినా. ఇట్లా ఒక క్లర్క్ ఇక్కడ కూర్చున్నాడు, ముందర టేబుల్ ఉందన్నాడు. పక్కన అక్కడ కొద్ది దూరంలో ఇంకో క్లర్క్ కూర్చున్నాడు. ఆయన ముందు ఇట్లాంటి ఒక సోఫా ఉంది. క్లర్క్ ఉన్నాడు, టేబుల్ ఉంది, సోఫా ఉన్నాడు. సో నేను వెళ్ళి సోఫాలో కూర్చున్నా. అందులో సోఫా అంటే మామూలు కట్టేది ఇట్లా వెనుకకు మనం ఆనుకోవచ్చు. అక్కడ బ్యాగ్ పెట్టుకొని నేను కూర్చున్నా. అసలు ఆయన నన్ను పలకరిస్తలేడు, నేను ఆయనను పలకరిస్తలేను. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. టక మొత్తం పని చేసుకుంటూనే ఉన్నాడు. అలా సార్ నా వైపు చూస్తలేడు కూడా. నేను కూడా మంచిగా ఫ్యాన్ తిరుగుతున్నది, బాగా అలసిపోయినాం కదా, ఇట్లనే కూర్చున్నా, ఇట్లనే రిలాక్స్గా కూర్చున్నా. 10 నిమిషాలు అయిన తర్వాత నాకు టీ తాగాలని కోరుకొచ్చింది. కానీ లేచిపోయే ఓపిక కూడా లేదన్నట్లు బయటకు. అందుకని నేనేమానంటే బాబా నాకు ఛాయ్ కావాలి, ఛాయ్ కావాలండి. ఆ క్లర్క్ ఏదో రాసుకుంటున్న క్లర్క్ బెల్ కొట్టి ఒక పిల్లని పిలిచాడు. రాగానే అరే తీయించేయాలా అన్నాడు. తీయించేయాలా అని వాడు ఛాయ్ తీసుకొచ్చాడు. ఒక ఛాయ్ ఆయనకి ఇచ్చాడు, ఒక ఛాయ్ ఎక్కడ ఇచ్చాడు, ఇంకో ఛాయ్ ఇది ఎవరికి ఇవ్వాలన్నాడు. క్లర్క్ అసలు నన్ను చూడకుండానే నా వైపు ఏళ్ళు చూపించి అన్నాడు. అనగానే ఆయన తీసుకొచ్చి నాకు ఛాయ్ ఇచ్చాడు. అసలు తాగితే జీవితంలో ఎప్పుడు అంతటి అద్భుతమైన ఛాయ్ నేను తాగలేదు. లైఫ్లో ఒక్కటేసారి మ్యారేజ్ టైంలో తాగినా, అది బాగుండేది. అలా మళ్ళీ ఆ రోజు తాగిన టీ అన్నట్లు అద్భుతమైన, అంటే నాకు ఎంత చక్కెర కావాలా, ఎంత వేడి ఉండాలా, ఎంత టీ పొడి ఉండాలా, ఏ బ్రాండ్ ఉండాలా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్రహ్మాండంగా. మరి మీరు అడిగింది ఎవరిని? సో ఛాయ్ తాగేసిన. తాగిన తర్వాత బస్ చార్జ్ పరిస్థితి ఏంటి సార్? తాగిన తర్వాత కొద్దిగా ఒక 5 నిమిషాలు రిలాక్స్గా కూర్చున్నా. కొద్దిగా రిలాక్స్ అయిపోయింది. ఇక కానీ అరే ఛాయ్ వచ్చింది కదా మనకని కొద్దిగా అయిన తర్వాత పాన్ తినాలా, సిగరెట్ తాగాలని కోరికొచ్చింది. సరే అన్న అని ఊరికి ఇట్లా మనసులో అనుకున్నా, తను కొద్దిగా పాన్ ఉంటే బాగుండు. ఆవిడ బెల్ కొట్టాడు. ఆ పిల్లాడు వచ్చాడు అక్క పూలు తీసుకపోవడానికి. అరే తీన్ పాన్ లావు అనమాట అండ్ సిగరెట్ లావు అన్నాడు. సో అతడు పోయి పాన్లు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చా, పాన్ ఇచ్చి ఆయనకి ఇచ్చాడు, నాకు పాన్ ఇచ్చాడు. ఎలాంటి పాన్ అంటే నేను ఏ పాన్ లేగి చేస్తానో అదే పాన్, సేమ్ ఏదైతే బాగుంటుందో అదే పాన్ అన్నాడు.
అంటే అంటే ఒక రకంగా మీరు బాబా పని మీద పోయారు కాబట్టి బాబా పని మీద వచ్చినందుకు ఏం మర్యాదలు చేయాలో ఆ బాబా చేసేస్తుండు. దాని తర్వాత ఏమైపోయిందంటే నేను ఆ సిగరెట్ కూడా నేను తాగే బ్రాండ్, నాకు నచ్చిన సిగరెట్ నాకు ఉన్నటువంటిది అయిపోయింది. అయిన తర్వాత మరి ఆయన నాతో మాట్లాడతలేడు, నేను ఆయనతో ఏం మాట్లాడతలేను. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. మళ్ళీ అప్పుడు కొద్దిగా అయిన తర్వాత ఆయన ఆయన వైపు చూశాడు. చూసి మీరు షిరిడీని చూస్తున్నారా అన్నాడు. ఆ, సో ఎట్లా అడుగుతున్నావు అని నేను అన్నా. ఉమ్, అంటే మీ సూట్ మీద బాబా స్టిక్కర్ ఉంది అందుకని అడుగుతున్నాను ఆయన. అవును సార్ నేను షిరిడీ నుంచి వస్తున్నా అని చెప్పినాను. చెప్తే చూడండి నేనెవరో ఆయనకు చెప్పలే, నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవో ఆయనకు చెప్పలే, టికెట్కి డబ్బులు తక్కువ పడుతున్నాయి అనే విషయం నేను ఆయనకు చెప్పలే అందులో. అయితే ఆయన ఏం చేశాడనంటే లేదు ఇక్కడ మీకు ఒక చిన్న సీక్వెన్స్ చెప్పు, నేను మర్చిపోయిన మధ్యలో చిన్న సీక్వెన్స్ ఏం చెప్పుడు మర్చిపోయానంటే, బస్ స్టాండ్లో నేను డబ్బులు చూసుకున్నా కదా, 190 రూపీస్ అని చూసుకున్నా కదా, అప్పుడు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు కదా. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే ఈ జిల్లా జడ్జికి ఫోన్ చేసి ఆయన దగ్గర వెళ్ళి ఏమైనా డబ్బులు అడుక్కోవాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆలోచన మానుకున్నాను నేను. నేనేమనుకుంటే నేను వచ్చిన బాబా పని మీద, సో బాబా నన్ను తీసుకెళ్తాడు నేను చూస్తా, నా ప్రయత్నం నేను ఏం చెయ్య అని అనుకున్నా. అనుకొని బస్ స్టాండ్ అహ్మద్ నగర్ జిల్లాది బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి గేట్ దగ్గర రోడ్డు పక్కన నిలబడేసి సూట్ కేసు ఇక్కడ కింద పెట్టేసి బాబా కళ్ళు మూసుకొని 3 minutes 2 minutes బాబా 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 అని అనుకున్నా. సో ఒక 60 ఏళ్ళ మనిషి టాంగా తీసుకొని అక్కడికి వచ్చాం, టాంగా నడుపుకుంటూ. టాంగా ఆపాడండి నా పక్కన, ఆపి నా వైపు చూసుకుంటూ చెలియే బస్ రైల్వే స్టేషన్ అన్నాడు. అరే ఇంతవరకు అసలు నాకు రైల్వే స్టేషన్ పోవచ్చనే ఆలోచనే రాలేదు, బస్ స్టాండ్లోనే ఉన్నాము, డబ్బులు తక్కువ పడుతున్నాయి, రైల్వే స్టేషన్ రైల్వే ఛార్జ్ తక్కువ ఉంటుంది కదా, 50% ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది కదా, సో రైల్వేలో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేను అన్నా. అనగానే నేనన్నా మళ్ళా మరి నేను ఎంత డబ్బులు అడుగుతాడు ఏమో, మీకు ఎన్ని పైసలు ఇవ్వాలని నేను అన్నా. అంటే అరే నువ్వు కూర్చోవయ్యా అంటున్నాడు ఆయన. మరి కూర్చుంటే కరెక్టే, మరి అక్కడికి పోయిన తర్వాత మీరు ఎక్కువ డబ్బులు అడిగితే నాకు ఇబ్బంది కదా అనే ఉద్దేశంతో లేదు మొదలు చెప్పండి డబ్బులు ఎంత ఇస్తావు అని అన్నా. అరే నువ్వు కూర్చోవని నా వదిలిపెడతా కదా అక్కడ అని ఆయన అంటున్నాడు. దాని లోపల ఇట్లా పట్కా చుట్టుకొని ఉన్నాడు, సేమ్ బాబా మాదిరిగా 60-65 ఏళ్ళు ఉంటుంది, ఎర్రగా మంచిగా మంచి కలర్ బంగారు కలర్ ఉంది, దానిలో గడ్డం ఉన్నది అన్నీ ఉన్నాయి అన్న. అడుగు ఆయన అంటే ఇంకైనా నేను ఏమి చేస్తలేను. లాస్ట్ కనబట్టే తుమ్ కిतना దేనా చాతే ఉतना దో, నువ్వు ఎంత ఇవ్వదలుచుకున్నావు అంత ఇవ్వు, కానీ నువ్వు మట్టుకు రా అన్నాడు. సరే అప్పుడు సూట్ కేసు పట్టుకొని ఎక్కిన డైరెక్ట్ స్టేషన్ దాకా పోయినాం. దానిలో స్టేషన్ పోగానే దిగిన స్టేషన్ సూట్ కేసు పట్టుకొని, ఆయన కూడా టాంగా దిగాడు. దిగిన తర్వాత ఎన్ని పైసలు ఇవ్వాలని నేను అన్నా. మర్చిపోయావా అన్నాడు. అంటే నాకు అర్థం కాలేదు. అంటే నేను చెప్పాను కదా నీకు, నువ్వు ఎంత ఇవ్వదలుచుకున్నావు అంత ఇమ్మని చెప్పిన కదా, మళ్ళీ అడుగుతున్నావు ఏంటిది అన్నాడు ఆయన. అప్పుడు కూడా నేను అసలు అర్థం చేసుకోలే. సో ఇట్లా జేబులో పర్సు ఉండే, ఇట్లా పర్సు తీసినాను అన్నాను. జేబులో పర్సు తీసి అలా ఉంటే ఒక 10 రూపాయల కాగితం, 5 రూపాయల కాగితం అవి తీయాలని ఇట్లా చేయబెడుతున్నాను. ఆయన చేయబెట్టి అలాగే 2 రూపాయల కాయిన్ తీసుకొని ఆయన్ని ఆయన చేయబెట్టి 2 రూపాయల కాయిన్ తీసుకొని దగ్గరికి పర్సలకి వెళ్ళి తుమారా 2 రూపాయ చాయే ముజే అన్నాడు. వెంటనే మాయమైపోయి మొత్తం దుమ్ము. ఇక్కడివి ఎప్పుడు బండి ఎక్కడో తెలియదు, ఎప్పుడు బండి వెళ్ళిపోయిందో తెలియదు. అస్సలు అప్పుడు షాక్ అనిపించింది నాకు. ఈ వచ్చింది ఎవరు, 2 రూపాయ అని అడుగుతారు, ఎవరు అడుగుతారు, శ్రద్ధా సబూర్ అంటే ఆయన్నే. అరే కనీసం నేను నమస్కారం పెట్టుకోలేదు ఆయనకు అని. స్టేషన్కి వచ్చి స్టేషన్లో నడుచుకుంటూ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇది ఆ క్లాక్ రూమ్కి వచ్చాను. ఆ క్లాక్ రూమ్ లో సూట్ కేసు పెట్టుకున్నాను. సో చాయ్ వచ్చింది, సిగరెట్ వచ్చింది, పాన్ వచ్చింది, ఇది చెప్పిన కదా. ఆ క్లర్క్ కు నేను ఎవరో చెప్పలే. ఆ క్లర్క్ ఏం చేశాడనంటే అందులో మీరు రాయబారి రండి అన్నాడు. పోయారు ఆయన ఎంబడి. డైరెక్ట్ టికెట్ కౌంటర్ దగ్గర తీసుకెళ్ళాడు. టికెట్ కౌంటర్ దగ్గర తీసుకెళ్లి ఇతడు మన మనిషి, ఈయనకు చిత్తూరుకు మీరు డైరెక్ట్ టికెట్ ఇవ్వండి అని అన్నాడు. వాళ్ళు
167 177 రూపాయలల్లా నాకు ఎత్తుందో టికెట్ ఇచ్చారు. 190 రూపాయలకు 177 రూపాయలు ఇది అయిపోయింది, 2 రూపాయలు లాడైపోయింది. 12 రూపాయలు మిగిలినాయి. మిగిలిన ఇంకా మీకు 12 రూపాయలు కట్టి మిగిలినాయి. ఆ, డైరెక్ట్ టికెట్ నాకు ఇచ్చేశారు. డైరెక్ట్ స్టేషన్ తీసుకొచ్చాను. నన్ను తీసుకొచ్చి అక్కడ నిలబడ్డాడు ప్లాట్ఫామ్ మీద. ట్రైన్ వచ్చింది. ట్రైన్ అనగానే టీటీ దగ్గరికి వచ్చాడు. ఈసారి మన మనిషి, మీరు తీసుకెళ్ళండి అని చెప్పాడు. అనగానే అది మన రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లో దానిలో సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ కూర్చోబెట్టాడు. ఓకే. కూర్చోబెట్టిన తర్వాత ఇంకా ఒక 8:30 టైం అవుతున్నది, రాత్రిపూట. ట్రైన్ వెళ్తా ఉన్నది. అయితే ఆ టీటీ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నా అంటే, సరే నెక్స్ట్ స్టేషన్ దౌండ్ వస్తుంది, అక్కడి వరకు నా డ్యూటీ, తర్వాత టీటీలు వేరే వస్తారు దానిలో, ఇక మీరు ఆ టీటీతో మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలని చెప్పి. అనగానే నేను మనసులో ఏమనుకున్నా అంటే, ఈ మేనేజ్ చేసుడు మనకు చిన్నప్పటి నుంచి రాదు. చిన్నప్పటి నుంచి మనకు తెలియని కూడా తెలియదు ఆ పద్ధతి. అదంతా మనతో అయ్యేది కాదు, పోయేది కాదు. మనం దిగేసి మామూలు జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోదాము అని ఇట్లా ట్రైన్లో సీట్ మీద కూర్చున్నా. ఇది విండో పక్కనే ఉంటుంది అన్న. అక్కడ కూర్చుండేసరికి బయట పక్క ప్యాసింజర్స్ ఉన్నారు. ఈ దౌండ్ స్టేషన్ ఎప్పుడు వస్తుందని అడిగిన. అయితే సార్ ఇంకొక 40 నిమిషాలు పడుతుంది అన్నారు వాళ్ళు. అనగానే నేను మనసులో గట్టిగా ఏమనుకున్నా అంటే, దౌండ్ స్టేషన్ దిగిపోయి దాంట్లో వేరే దానికి వెళ్ళిపోయాను అని ఇట్లా కూర్చున్నానండి. ఏమైందో నాకు తెలియదు అసలు. మళ్ళా ఇట్లా మెలకు వచ్చి చూసిన తర్వాత ప్యాసింజర్స్ ఉన్నారు అక్కడ. నేనరే టైం చూసుకుంటే 40-50 నిమిషాలు అయిపోయింది. దౌండ్ స్టేషన్ ఎప్పుడు వస్తుందని అడిగిన. వాళ్ళు నవ్వుతున్నారు. అరే అప్పుడే వచ్చింది దౌండ్ స్టేషన్, అందరు దిగిపోయారు వెళ్ళిపోయారు, ఇంకా మీరు ఇక్కడే కూర్చున్నారంటే. అరే నేను దౌండ్లో దిగుదామనుకున్నా, ఇంత గాఢ నిద్ర పట్టింది ఏంటిది, నాకు తెలియకుండా నేను నిద్రకి వెళ్ళిపోయినా ఏంటిది అని చెప్పేసి ఆలోచించి ఏం చేద్దామని ఆలోచించి ఇంతగా టీటీ వచ్చాడు. టీటీ వచ్చి అందరి టికెట్లు అడుగుతున్నాడు, నన్ను అడగలే. టికెట్ అడగకి వెళ్ళిపోతున్నాడు. పోతే మరి నేనే అన్నా, సార్ పొరపాటు జరిగిపోయింది, ఇది ఈ కంపార్ట్మెంట్, ఇది రిజర్వ్డ్ కంపార్ట్మెంట్, ఏసీ కంపార్ట్మెంట్, నా దగ్గర లేదు టికెట్, జనరల్ టికెట్ ఉంది నా దగ్గర, నేను దిగిపోదాం అనుకున్న దౌండ్లో పోవడానికి వీలు కాదు. మిమ్మల్ని అడిగినా నేను, ఎందుకు చెప్తున్నా మిమ్మల్ని అడిగినా నేను, హ్యాపీగా కూర్చోండి. అరే అనగానే సరే అని ఇక ఏమనలే నేను. ఆయన పోయి మళ్ళీ 10 నిమిషాల తర్వాత వచ్చాడు. బహుశా 8:40 అట్లా టైం అయింది. ఆ టైంలో వచ్చాడు. వచ్చి అటు ఇటు చూసి అక్కడ ఒక బెర్త్ ఉంది అన్నట్టు. బెర్త్ అంటే మీరు వెళ్ళి అక్కడ పడుకోండి అన్నాడు. అనగానే సరే ఇక నేనేమనలే, వెళ్ళిపోయాడు. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చాడు, 5-10 మినిట్స్ తర్వాత. అది ఏంటండి మిమ్మల్ని అక్కడ పడుకోమని చెప్పినా మీరు పడుకోవడం లేదన్నాడు. నేనేమనుకున్నా అంటే, పోయి బెడ్ మీద పడుకున్న తర్వాత బెర్త్ ఛార్జీలు ఇవ్వమని చెప్పి. అది కూడా కరెక్ట్, వాస్తవం, అంతే కదా. వాళ్ళు అట్లే అడుగుతారు మామూలుగా, బెర్త్ ఛార్జీలు ఇవ్వమంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తాను. అవును, సీట్ రిజర్వ్ చేశానండి, ఆ ఛార్జీలు అడుగుతారు. అందుకని మళ్ళీ ఏమనంటే, నేను మిమ్మల్ని బెర్త్ ఛార్జీలు అడుగుతాను అనుకున్నారా? అలాంటిది ఏం లేదు, మీరు పడుకోండి అన్నాడు. వెళ్ళి పడుకున్నా అక్కడ. సూపర్ సార్. 9 అవుతున్నది ఆ టైంలో, రాత్రి 9 పడుకున్నా. నాకు ఏదో ఒకటి ఏంటనంటే, డబ్బులు లేకపోతే ఆహారం దొరకకపోతే నాకు ఆకలి కాదు. ఒక 2 డేస్ అయినా, 3 డేస్ అయినా, 4 డేస్ అయినా, ఒక్కొక్కసారి 2-3 డేస్ అయినా కూడా నాకు అసలు ఏమీ ఆహారం, అన్నం తినలేదు అనే భావన కానీ, అలసట కానీ అట్లాంటిది ఏమి ఉండదు. తినకుండా ఉండిపోతారు. 4 డేస్ అయినా పర్వాలేదు, అది తెలియదు. ఇంటర్వ్యూ దానికి ఇబ్బంది ఏమి ఉండదు. అలా ఉండేది కాదు, ఇప్పుడు కాదు. ఇప్పుడంటే అప్పుడే ఇంకెక్కువ తినేవాళ్ళు జనాలు, ఇప్పుడే తగ్గిస్తున్నారు కానీ అప్పుడు ఉండేది కాదు. ఆ టైంలో మీకు అట్లా ఫీలింగ్ లేదంటే? లేదు, అంతా నేను చదువుకునే రోజుల్లో చాలా అటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి అది అలవాటు అయిపోయింది. అయితే అప్పుడు ఏమైందంటే, బెడ్ మీద పోయి పడుతున్నా, అక్కడ పడుకున్నా, ఆకలిస్తుంది. అరే సార్ డబ్బులు లేవు, డబ్బులు లేవు నా దగ్గర, 10-12 రూపాయల కంటే ఎక్కువ లేవు, దానిలో ఆకలేస్తున్నది, నా నేచర్ కి విరుద్ధంగా ఆకలేస్తున్నది, ఇదేంటిది కథ అని అనుకున్నాను. నిద్ర పడతలేదు. 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయాయి, అసలు ఆకలేస్తున్నది. స్టేషన్ వచ్చేసింది, ట్రైన్ ఆగింది.
ట్రైన్ అనేది చూసేసరికి బిర్యానీ ప్యాకెట్ 10 రూపాయ, బిర్యానీ ప్యాకెట్ 10 రూపాయ. అమ్మా వాడేవాడు అమ్ముతున్నాడు పిల్లడు. ఆ, ఇక రారని చూసేస్తే ఆ, 12 రూపాయలు ఉండేది, అవును, 12 రూపాయలు ఉండేది. ఉన్నాయి. 10 రూపాయలు పెట్టేసి ఉమ్, బిర్యానీ ప్యాకెట్ కొని, అప్పుడు రూపాయికి ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ ఆ, ఆ రోజుల్లో. అవును. ఆ 1 రూపాయి ఏదో ఇచ్చేసి ఇంకో వాటర్ ప్యాకెట్ తీసేసుకొని వాటర్ నీళ్ళు మరి బిర్యానీ తినేసి తిని, బ్రహ్మాండ వెజిటేరియన్ బిర్యానీ ఇది ఇచ్చారు. ఆ, మంచిగా తినేసి నీళ్ళు తాగేసి హ్యాపీగా పడుకున్నాను. ఆ, పడుకొని తెల్లారి గుంతకల్లో ట్రైన్ దిగుడు. ఆ, గుంతకల్లో ఆ, ట్రైన్ దిగినాం. 6 o'clock ట్రైన్ దిగినాం. ఓకే. నేను హై స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి కూడా చాలా సందర్భాలు ఏంటంటే, ఇక్కడ ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా ఎక్కడెక్కినా కూడా దానిలో నేను న్యాప్ బ్యాగ్ పెట్టుకొని నేను ఎప్పుడు దిగా. జనరల్గా ఎవరో ఒకరు ఎంబడి ఉంటారు, ఉమ్, ఎవరు పిల్లలు ఉంటారు, ఇంకెవరు ఉంటారు దానిలో ఉంటారు. ఓకే. అట్లా మా ఫ్రెండ్స్ ఉంటారు. అదే. నాకు ఆ మాత్రం కూడా కష్టం కలిగించే వాళ్ళు కాదు జనరల్గా. ఓకే, ఓకే. మీ తోడున్న వాళ్ళు ఎవరైనా? ఎవడు ఉండేవాళ్ళు ఎవరన్నా. అయితే నేను అప్పుడు ఎందుకో ఒక ఆలోచన వచ్చింది, ఏం బాబా జీవితంలో ఫస్ట్ టైం నా సూట్ కేసు పట్టుకొని నేను దిగాల్సి వస్తున్నది అని నేను బాగుందండి బాబాకు మీకు మధ్యలో సంభాషణ. అనుకున్నా. ఆ, అనుకుని ఇట్లా ట్రైన్లో అందరు ప్యాసింజర్స్ దిగుతున్నాడు. ఉమ్, ఒక మనిషి గబగబా ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కి నా దగ్గరికి వచ్చి నమస్తే సార్ అన్నాడు. నమస్తే అన్నాడు. సరే గుర్తుపడతారు అతన్ని. ఉమ్, సార్ మనదేనా బ్యాగ్ అన్నాడు. ఉమ్, మనదే అన్న. ఉమ్, పట్టుకొని దిగాడు ఆయన. ఉమ్, నేను దిగాను. సార్ నేను ఇక్కడ రైల్వేలో పనిచేస్తా క్లర్క్ను. ఉహు, దానిలో మీరు రండి, నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది మీకంటే ఇక్కడికి పోయి ఇట్లా తిరుపతి రూట్లో పోవాలని చెప్పినాను. నేను చిత్తూరు దిక్కు పోవాలని. నెక్స్ట్ ట్రైన్ ఇంకో 3 hours టైం ఉన్నారు సార్ దానిలో, ఉమ్, మీరు రండి నా వెంబడి అని చెప్పేసి డైరెక్ట్ అక్కడ రైల్వే కోర్టుకు తీసుకొని పోయి అక్కడ గీజర్ వేసి వేడి నీళ్ళు తయారు చేసి మంచిగా స్నానానికి ఏర్పాటు చేసి సబ్బులు తీసుకొచ్చి టావెల్ తీసుకొచ్చి జేబులా. అన్ని తీసుకొచ్చి అన్ని పెట్టేసి నేను స్నానం గీనం అంతా చేసి రెడీ కాగానే ఆ, బ్రహ్మాండమైన టిఫిన్ తీసుకొచ్చి టిఫిన్ అంతా పెట్టేసి దానిలో నేనన్నా, ఏరా ఏం బాబు నేను నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను. నేను అన్నా, సార్ నేను ఇక్కడ రైల్వేలో క్లర్క్ పనిచేస్తున్నా. ఉమ్, నాకు ప్రమోషన్లు ఆగిపోయి నాకు నేను సెలవు పెడుతుంటే నా సెలవు శాంక్షన్ చేయకుండా దానిలో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అందులో నాకు ప్రమోషన్ అయిపోయింది, డిఏలు అయిపోయినాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే నాకు. దానిలో ఒకరోజు నేను మీ దగ్గరకు వచ్చిన, ఉమ్, అందులో అప్పుడు మీరు ఇన్ఛార్జ్ జడ్జి, రెగ్యులర్ జడ్జి కూడా కాదన్నట్టు, జస్ట్ మీరు ఆ జిల్లా జడ్జి గారు లేకపోతే ఆ ప్లేస్ లో మీరు ఇన్ఛార్జ్. ఆ రోజు ఓకే. మీరు ఇన్ఛార్జ్, దానిలో 4-5 రోజులు మీరు ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నారు. ఉమ్, నేను మీ దగ్గరకు వచ్చి చెప్పినా, సార్ ఇట్లా నాది లీవ్ శాంక్షన్ చేయకుండా నాకు ఇంత సర్వీస్ ఇంత నష్టం అవుతుంది, ప్రమోషన్ అయిపోయింది, డిఎల్ అయిపోయింది. మీరు వెంటనే అప్లికేషన్ తీసుకొని ఆ ఫైల్ తెప్పించేసి వెంటనే నాకు లీవ్ శాంక్షన్ చేసేసి ఇచ్చేసి మొత్తం ఏరియర్స్ అన్నీ కూడా నాకు 4-5 రోజులు వచ్చేటట్లు చేసి నెక్స్ట్ వీక్లో అయితే నాకు ప్రమోషన్ వచ్చేటట్లు ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు అని అన్నాడు. దాంట్లో అంటే నా పేరు, మీ పేరు, నీ పేరేంటి, నా పేరు అప్పుడు కొద్దిగా జ్ఞాపకంకి వచ్చింది నాకు. అంతే కదా, ఇక ఎంతో మందికి క్లయింట్స్ ఉంటారు, వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అవును, మీకు గుర్తుండాలి. సరే అలాగనే అక్కడికి వెళ్ళి మళ్ళా చెప్పి టిఫిన్ బ్రహ్మాండంగా చేసినాం. 10:30కి ప్లాట్ఫామ్ దగ్గర మిమ్మల్ని చూసి గుర్తుపట్టినట్టు మీ ట్రైన్ లో ఉన్నప్పుడే. ట్రైన్ లో లోపల కూర్చుని ఉన్నప్పుడే గుర్తుపట్టాడు ఆయన. గుర్తుపట్టి గబగబా పైకి ఎక్కాడు ఆయన. సో ఇక్కడికి వచ్చేసరికి ఏముంది, ట్రైన్ ఎక్కిచ్చాడు. ట్రైన్ ఎక్కేసి ట్రైన్ బయలుదేరింది. దానిలో 12-12:30 టైం లోపల 1:30 ఫుడ్ వచ్చింది. దానిలో రైల్వే వాళ్ళు ఉంటారు కదా, రైల్వే ఎవరంటే అతడే ఆర్డర్ చేసి మళ్ళీ ఇక్కడ నేను పుత్తూరు దగ్గర ఇక్కడ ట్రైన్ దిగాను. అక్కడ దిగాల ట్రైన్ దిగాక మొదలే మా స్టాఫ్ అక్కడికి వచ్చినారు. ఈయన ఫోన్ చేసి చెప్పాడు, అక్కడ సార్ వస్తున్నాడు, మీరు స్టేషన్ కి కార్ తీసుకపోండి, మనుషులు పొండి అని చెప్పి. నాకు అసలు ఫోన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా, ఆలోచన కూడా లేకుండా, అవకాశం కూడా లేకుండా. సూపర్ సార్. సో ఇది అంటే అక్కడ ఒక సెకండ్ ఏంటంటే, ఇట్లా ఆ టైంలో ఏదైతే డాక్యుమెంట్ తీసుకున్నదో దాని తర్వాత మళ్ళా షిరిడి పోయినా. నేను అహ్మద్నగర్ కోర్టుకు పోయిన తర్వాత అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ దొరికినాయి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి పోయిన అహ్మద్నగర్ కోర్టుకు, మళ్ళీ ఇంకోసారి కొన్ని డాక్యుమెంట్లు సంపాదించినాం. సో ఇవన్నీ డాక్యుమెంట్లు మొత్తం ఎన్ని డాక్యుమెంట్లు అవుతుందో నా దగ్గర ఉండేనట. ఎన్ని డాక్యుమెంట్లు ఇట్లా జరిగింది ఇది. సో ఎప్పటి నుంచి ఉండే 94లో కొన్ని సంపాదించిన, 2001లో కొన్ని సంపాదించిన, తర్వాత కూడా కొన్ని సంపాదించిన. ఇన్ని ఇట్లా ఉన్నాయి డాక్యుమెంట్లు అన్నీ కూడా. ఆలోచిస్తున్నాను, ఇవన్నీ నా డాక్యుమెంట్ నా దగ్గర ఎందుకు ఉన్నాయి? ఎవరైతే మాకు డాక్యుమెంట్లు తీసుకొని చెప్పినారో ఆయన సమాధి చెందారు. ఆయన
సో ఏం చేయాలా అనేది నాకు అర్థం కాలేదంట చాలా రోజులు. ఓకే. ఎందుకు నేను నా డాక్యుమెంట్లు ఇవన్నీ అంటే ఒక్కరోజు ఇట్లా జస్ట్ ఇట్లా కూర్చుని ఆలోచించినప్పుడు దీని మీద చరిత్ర ఈ సంస్థాన చరిత్ర అని ఒక ఆలోచన వచ్చింది. ఓకే. సందేశం అనుకోండి, ఆలోచన అనుకోండి, ఏదని అనుకోండి. తప్పకుండా అది ఆ బాబాగారి సందేశమే. అప్పుడు దాని ప్రకారంగా ఇగో ఈ పుస్తకం తయారు చేసిన. ఓకే. ఇది సాయిబాబా సంస్థాన చరిత్ర. దానిలో ఓకే. బ్రిటిష్ కాలం నుంచి ఏం జరిగింది, బ్రిటిష్ వాళ్ళు బాబా గురించి ఏం రాశారు దానిలో. దాని తర్వాత బాబాతో అప్పుడు సాయిబాబాను ఫస్ట్ చూసింది ఎవరు, తర్వాత బాబాతో పాటు ఉన్న పెద్ద పెద్ద మహాత్ములు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు, బ్యారిస్టర్స్ ఎవరు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరు, అంటే ఐసీఎస్ ఆఫీసర్స్ ఆ రోజుల్లో ఎవరు, దానిలో Complete గా ఇప్పుడు సాయిబాబా సీరియల్ మామూలుగా చాలా ఫేమస్ అయి వస్తుంది రెగ్యులర్ గా. పొద్దున 8 o'clock మా మిస్సెస్ తప్పకుండా చూస్తుంది. అది అసలు ఇది కూడా ఒక సీరియల్ లాగా ఎపిసోడ్స్ తీయచ్చు. తర్వాత ఏతుందో దానికి డిప్యూటీ కలెక్టర్స్ ఎవరెవరు, ఫస్ట్ బాబాకు ఎవరెవరే విధంగా సర్వీస్ చేసినారు, బాబా అప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడినాడు, ఏం చెప్పాడు, ఎట్లా జరిగింది, ఒక్కొక్క అవార్డ షిరిడీలో ఎట్లా ఏర్పడ్డది, దానిలో ఎవరు దాన్ని నిర్మాణం చేసినారు, దీక్షిత్ వాడ ఎట్లా వచ్చింది, సాటేవాడ ఎట్లా వచ్చింది, ఈ సమాధి మందిరం ఎట్లా వచ్చింది, ఈ హారతులు ఇవి ఎట్లా ప్రారంభమైనవి, ఎవరు ప్రారంభం చేసినారు, ఇవన్నీ కూడా బాబా సమాధి ఎలా జరిగింది, ఎట్లా ఎట్లా జరిగింది బాబా మహాసమాధి, దాని తర్వాత ఎట్లా తర్వాత అప్పుడు జరిగినటువంటి లిటిగేషన్ ఏంటిది, మరి బాబా హిందువా ముస్లిమా, ముస్లిమ్స్ ఏమనుకున్నారు బాబా గురించి, హిందువులు ఏమనుకున్నారు బాబా గురించి, మత మార్పిడి గురించి బాబా ఏమని చెప్పాడు ఆ రోజుల్లో, సో ఏం చేసింది, ఎట్లా జరిగింది అనేది అవన్నీ కూడా చాలా నిజంగా. బాబా టైం ఏంటంటే అటు ఇంగ్లీష్ వాళ్ళు, ఇటు ముస్లిమ్స్, ఇటు హిందువులు ఈక్వల్ గా, అంటే ఇంగ్లీష్ వాళ్ళ ఆధిపత్యం, ముస్లిమ్స్ యొక్క వాళ్ళ కింద పనిచేసే ఇన్ఛార్జులాగా వాళ్ళు, హిందువులేమో మామూలుగా ఉండేవాళ్ళు. ఆ టైంలో బాబా గారు ఆ టైంకి సంబంధించిన ప్రతి విషయాన్ని మీరు ఇంక్లూడ్ చేసి దీంట్లో రీసెర్చ్ చేసి పెట్టడం అనేది చాలా గ్రేట్ సార్. ఎందుకంటే అవన్నీ నాకు బాబా ఇచ్చారు కాగితాలు, డాక్యుమెంట్స్ అన్ని కూడా నా దగ్గరికి ఎట్లా వచ్చి ఇందాక చెప్పాను కదా. అవునవునవును. నాకు టీతో పాటు ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు నాకు ఛాయ్ తో పాటు, పాన్ వచ్చింది, ఛాయ్ తో పాటు రైలు భోజనం 10 రూపాయలకు భోజనంతో పాటు మరి అవన్నీ బాబా ఇప్పించాడు కదా. అవునవును సార్, సూపర్ సార్. సో అందుకని ఇది తయారైంది. తప్పకుండా సార్. అంటే దీన్ని చదివితే మాక్సిమం ఇన్ఫర్మేషన్ భక్తులకు వెళ్ళిపోద్ది. ఈ బుక్ లో ఉన్న కొన్ని అంశాల గురించి మీతో నేను పాల్పంచుకుంటా. దాంతో పాటు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ షిరిడి సాయిబాబా అంటే ఎవరు, షిరిడి సాయిబాబా గురించి అంటే రకరకాల రూమర్స్ వస్తున్నాయి బయట. అంటే రూమర్స్ అనుకోవచ్చు, మరి అది క్రియేట్ చేసిన ఇదా లేకపోతే ఏందో తెలియదు, కానీ ఆయన ఒక ఫకీరు, ఆయన హిందువులకు సంబంధం లేదు అనే అంశాలే ఎక్కువ మాట్లాడుకుంటూ కొన్ని జాగాల్లో కొంత మతత్వవాదులు అనుకోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా రాజకీయవాదులు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ స్వార్థపరులు అనుకోవచ్చు. అది కరెక్టేనా? ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన ముస్లిం సమాజమే పూజించాల్సిన వ్యక్తేనా, దేవుడేనా అంటే మీరేమంటారు? ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాబాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆ రోజుల్లో. ఒకటి మహల్సాపతి. మహల్సాపతి ఖండోబా ఆలయంలో పూజారి, చాలా గొప్ప భక్తుడు ఆయన. చాలా గొప్ప భక్తుడు ఆయన. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే, ఆయన ఏ సమయానికి సమాధి చెందుతున్నా మొదలు చెప్పి ఆ సమయానికి సమాధి చెందినటువంటి వ్యక్తి ఆయన మహల్సాపతి. పూర్తిగా పూర్వాచార సాంప్రదాయ పద్ధతులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన. సో నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మనకు అందరూ కూడా బ్రాహ్మణ్సే. ఇప్పుడు ఉన్నటువంటి హిందువులు కాదు, అప్పుడు నిజమైన ధర్మాన్ని పాటిస్తూ సనాతనాన్ని పాటిస్తున్న బ్రాహ్మణ్స్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇందులో చాలా మనం మెన్షన్ చేసినాం అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతుందో కాకా సాబ్ దీక్షిత్, ఆయన అడ్వకేట్, సొలిసిటర్ అంటారు. అప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడు ఆయన. ఆయన బొంబాయిలో లీగల్ కౌన్సిల్ మెంబర్, బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన లీగల్ కౌన్సిల్ మెంబర్ ఆయన. అండ్ బొంబాయి యూనివర్సిటీ కౌన్సిల్ మెంబర్ ఆయన. తర్వాత బ్యారిస్టర్. అప్పుడు బ్యారిస్టర్ అనేది పెద్ద చదువుగా, అంటే ఇంగ్లాండ్ లో ఎవరికైతే కేసులు ఉంటుండేనో,
ఇంగ్లాండ్లో ఎవరికి ఉంటాయి కేసులు, ఇండియాలో కోర్టులన్నీ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు పోయినట్టు. వేసుకుంటామో అవును అప్పుడు ఇంగ్లాండ్ కేసేవాళ్ళు. అవును. ఇంగ్లాండ్లో ఎవరైతే కేసులు వేసుకుంటారో వాళ్ళు దీక్షిత్ గారి దగ్గరికి వచ్చి అతన్ని న్యాయవాదిగా పెట్టుకునే వాళ్ళు, ఇంగ్లాండ్కి వెళ్ళి ఆర్గ్యూ అని బా ఆ, ఆయన. ఓకే ఓకే. సో ఆయన లాంగ్వేజ్ కానీ ఆయన నాలెడ్జ్ కానీ పూర్తిగా ఏది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన, బా 100%. ఓకే. అతడు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ ఆపేశాడు, ఇక్కడే ఉండిపోయాడు దాదాపుగా బాబా దగ్గరే, బాబా దగ్గరే ఉండిపోయాడు. అంటే ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులలో వీళ్ళు చేసే రెచ్చగొట్టే ప్రయత్నాలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప అది దేవుడి గురించి ఆయన వీళ్ళు మాట్లాడే అంత అర్హత లేదంటారు, అంతేనా? అసలు బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు, బాబాను ఫస్ట్ గుర్తించిన వాళ్ళు ఎవరు అనేది ఫస్ట్ ఒక 2 పేర్లు ఇప్పుడున్న హిందువులు చెప్పాలా మీరు తెలుసుకుంటే. అది కాదు విషయం ఏంటంటే, మూడో ముఖ్యంగా ప్రముఖమైనటువంటి వ్యక్తి మనకు ఆయన ఎవరైతున్నారో ఆయన ఇంకొక న్యాయవాది బాలగంగాధర్ సహచరుడు ఆయన కపర్దే, ఇది జిఎస్ కపర్దే. ఓకే. ఈయనెవరు, ఈయన అడ్వకేట్. ఓకే. ఈయనకు క్రిమినల్ ప్రాక్టీస్ లో పేరు ప్రఖ్యాతులు. సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం ఉండే ఆయనకు అప్పుడు. అప్పట్లో బాబా ఉన్నప్పుడు సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం. అప్పుడు నెలకు ₹10,000. అప్పుడు బంగారం తులం ఎంత ఉండే మీరు కనుక్కోండి. ఏది 1900 సంవత్సరంలో, అంటే ఇప్పుడు 120 సంవత్సరాల క్రితం, 120 సంవత్సరాల క్రితం బంగారం రేట్ ఏముండే కనుక్కోండి. రాజులు పోసుకొని అమ్మేటోళ్ళేమో. అప్పుడు ఆయనకు నెలకు ₹10,000 కంటే ఎక్కువ ఆదాయం. ఆయనకు కోర్టుకు పోతే 4 బగ్గీల మీద కోర్టుకు పోయేవాడు. ఒక బగ్గీలు ఈయన కూర్చునేవాడు, ఒక బగ్గీలో జూనియర్లు కూర్చుండేవాళ్ళు, ఒక బగ్గీలు ఏతుందో ఫైల్ అన్ని పోయి, ఒక బగ్గీలో వంట వాళ్ళు సేవకులు అవన్నీ తీసుకొని పోయేవాళ్ళు కోర్టుకు పోతే. ఇప్పుడు సివిఎం కాన్వాయ్ కూడా పనికిరాదు. అంతే. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, తన ఇల్లు పక్కనే ఒక 20 రూములు కట్టించి 40 మంది పేద విద్యార్థులకు భోజనము, వసతి, బట్టలు అన్ని ఏర్పాటు చేసేవాడు ఆయన ఇండ్లు. ఎప్పుడు అంటే ఎంతో మంది వచ్చి పోతారు, రోజుకు 60-70 మందికి భోజనం, వంటలు జరిగేది ఆయన ఇంట్లో. అయితే అతని భార్య లక్ష్మీబాయి కూడా ఆమె ఎంత గొప్పది అని అంటే, ఆమె పిల్లకి ఇంట్లో వంట అయిన తర్వాత భోజనాలు వడ్డిస్తే తన పిల్లలతో పాటు పని వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి తన పిల్లలకి ఇట్లా నెయ్యి వడ్డిస్తారు, లడ్డూలు వడ్డిస్తారు, అన్ని పెడతారు. సేమ్ పని పిల్లలకు కూడా అదే విధంగా పెట్టేది ఆమె. అంత గొప్ప ఆయన. బాలగంగాధర తిలక్ సహచరుడు. బాలగంగాధర తిలక్ కేసు ఆర్గ్యూయడానికి ఇంగ్లాండ్కి వెళ్ళాడు ఆయన. 2 years ఇంగ్లాండ్ లో ఉన్నాడు. ఈయన ఫ్రీడమ్ ఫైటర్ గా కాంగ్రెస్ కు హెల్ప్ చేస్తున్నాడని, బాలగంగాధర్ సహచరం చేస్తున్నాడని ఈయన కూడా పట్టుకొని ఈయన కూడా కేసులు పెట్టాలని బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈయన ప్రాక్టీస్ మొత్తం వదులుకొని డబ్బులన్నీ ఉద్యమానికి ఇస్తూ ఇంగ్లాండ్కి పోయి వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి దిగజారిపోయింది. ఆయన మొత్తం పరిస్థితి దిగజారిపోయింది. అప్పుడు బ్రిటిష్ వారు ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెడదామని చూసినారు. ఆ టైంలో షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చి షిరిడీలో బాబా దగ్గర ఉంటాడు. సో బాబా అతను ఎట్లా కాపాడాడు, ఏ విధంగా కాపాడాడు, సో అవన్నీ తన డైరీలో రాసుకున్నాడు ఆయన. బాబా ఇచ్చిన సందేశం ఏంటిది, ఆయన చెప్పిన మాటలు ఏంటి, జీవితం ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలని చెప్పేసి. సో ఆయన అంటాడు, ఇక్కడ బాబా దగ్గర మనం ఒక్క నిమిషం కూడా బాబా చిరునవ్వుని చూసుకుని ఉండాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు నాకు అని రాశాడు ఆయన ఒక దగ్గర. ఆయన మీరు చెప్పే పదాలు వింటుంటే గొల్లు గగ్గులు పడుతుంది ఆయన రోమాలకి, తెలుసుదా. సో ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని అంటే, అందులో ఏ రోజు కూడా ఎక్కడ కూడా ₹1 కూడా ఆశించకుండా ఆయన మొత్తం బాబా గురించి ఆయన వర్క్ చేశాడు. ఆయన ఒకరోజు షిరిడీకి వెళ్ళి తన ఊరికి పోతాడు ఆయన, అమరావతిలో టాంగా దిగిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు డైరీలో రాసుకున్నాడు, ఈరోజు నేను టాంగా దిని నడుచుకుంటూ ఇంటికి పోతున్నా, ట్రైన్ దిగి నడుచుకుంటూ ఇంటికి పోతా, ఎందుకంటే టాంగా వాడికి ఇవ్వాల్సిన డబ్బులు నా దగ్గర లేవు అని రాశాడు ఆయన పరిస్థితి. సో ఆయన రాశాడు బాబా గురించి ఆయన. సో ఎవరు, విజయానంద, ఆయన అడ్వకేట్. ఆయన తర్వాత సన్యాసి అయ్యాడు.
తర్వాత మనకు డబ్ల్యూ ప్రధాన్, ఓకే ఆయన బొంబాయి అడ్వకేట్, పేరు మోసిన అడ్వకేట్, ఓకే బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్, ఓకే బొంబాయి బార్ కౌన్సిల్ మెంబర్, ఆయన కూడా ప్రఖ్యాతమైన అడ్వకేట్. ఓకే ఆయన మొత్తం ఆయన దగ్గర అన్ని బంగారు కైన్సే ఉండేటి, ఒక రకంగా చెప్పాలంటే వాడేటప్పుడు. బా. అంత పెద్ద రిచ్ పర్సన్ ఆయన వచ్చి మన బాబా దగ్గర వీళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి, ఒక్కసారి చదువుమనండి వాళ్ళని. వీళ్ళందరినీ ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే బాబా గురించి మాట్లాడుతున్నారో ఆ రోజు ఉన్నటువంటి పెద్ద సాంప్రదాయ బ్రాహ్మణులలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు, బ్యారెట్లా చేసిన వాళ్ళు, ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళు, జీవితాంతం సేవ చేసినటువంటి వాళ్ళు ప్రజలకి దానిలో వాళ్ళు రాసిన పుస్తకాలలో బాబా గురించి వాళ్ళు ఏం రాసినారో చదవమనండి. అంటే అవగాహన లేకనే ఇదంతా. ఇప్పుడు ఏవైతే అంటే ఇవన్నీ ప్రజలు అసలు నమ్మొద్దు అనేది మీ ఉద్దేశం. ఇక అంటే ఈ అవగాహన కల్పించడంలో అంటే బాబా గురించి భక్తులందరికీ తెలుసు, కానీ ఈ బాబాకు సంబంధించిన భక్తులు కానీ కొంచెం ట్రస్టులు కానీ ఈ అవగాహన కల్పిస్తే కొంచెం బాగుంటుందేమో అని. ఇప్పుడు ఇక్కడ నేను రాశాను, అది అంతెందుకండి, మొరార్జీ దేశాయ్ గారు ఒక మాట చెప్పారు. ఆయన షిరిడి బాబాని దర్శించుకున్నాడు ఆయన, అదే మొరార్జీ దేశాయ్ గారు. అన్నారు నా జీవితం ధన్యమైందని ఒక రకంగా చెప్పుకున్నాడు ఆయన. యంగ్ ఏజ్లో పోయాడు బాబా దగ్గరికి ఆయన. ఇంతటి ఆధ్యాత్మిక స్పిరిచువల్ గైడెన్స్ ఉన్న వ్యక్తి నేను చూడలేదు లైఫ్లో అని రాసుకున్నాడు ఆయన. మనకు మెహర్ బాబా ఏమంటాడంటే, బాబా మెహర్ బాబా గొప్పతనం ఏ రోజు మాకు తెలియదు. ఆయన అంటే భగవంతుని యొక్క అవతారం బాబా యొక్క బాబా గురించి నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే ఆయన మొత్తం సృష్టికర్త అని మీరు అంటారు అని ఆయన చెప్పాడు. ఆయనే సృష్టికర్త అని చెప్పేసి అంటారు అని మెహర్ బాబా చెప్పాడు అన్నట్టు. సో ఇక్కడ రాసా నేను ఎవరెవరు బాబా గురించి షార్ట్గా ఏం చెప్పారనే ఒక్కొక్క వాక్యంలో రాసేసే వాక్యంలో మరి అంత డీటెయిల్గా అది చూస్తే వాళ్ళ అన్న మాట ఏంది, వాళ్ళ పొజిషన్ ఏంది, ఏ పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఆ మాట అన్నారు, ఏ పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఆ మాట అన్నారు అనేది అందులో చెప్పడం జరిగింది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు అవన్నీ కాదండి, ఒక విషయం ఏంటంటే ఒక్కటి భూత భవిష్యత్ వర్తమానాలు బాబాకు తెలుసు. అంతే, ఎక్కడ ఏమి జరిగే ఆయన చెప్పినట్లు జరిగే బయట సంఘటనలు. ఓకే, దానిలో అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఆయన ఎవరి వల్ల ఇది సాధ్యమవుతుంది అంటే మనం వీళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే విషయం ఏంటంటే ఒక సృష్టికర్త అనేది కనుక మనం ఉన్నప్పుడు, సృష్టికర్త అని మనం అంటే సమస్త సృష్టిని ఆయనే పుట్టించాడు. అంతే కదా సార్. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గ్రహాలను, సప్త సముద్రాలను అన్నిటినీ ఆయనే సృష్టించాడు. మనం గాలి పీల్చుకుంటున్నాం, ఆయన ఇవ్వకపోతే గాలి ఎక్కడికి వెళ్ళి వస్తుంది మనకు? అంతే కదా సార్. నీళ్ళు తాగుతున్నాం, నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఇప్పుడు గాలి, నీరు, వాతావరణం ఎంత వేడి ఉండాలా? ఇప్పుడు ఆయన దలుచుకుంటే వేడి ఒకటే పెరిగిపోయింది అనుకో, ఎవరైనా ఉంటామా? మాడిపోతాం. సో గాలి, నీరు ఎంత వేడి ఉండాలి? ఇవన్నీ మానవాళికి, భూమి, పంటలు పండడం, వర్షాలు పడడం, లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహం ఇంకొక గ్రహానికి ఎక్కడ టచ్ అవుతలేదు. ఒక గ్రహం టచ్ అవుతలేదు, ఉంది కదా. మరి మేము అడుగుతున్నాం ఇవాళ ప్రశ్న, అందులో కాశ్మీర్ ఉన్న వాళ్ళని ఎవరు పుట్టించారు, కేరళలో ఉన్న వాళ్ళని ఎవరు పుట్టించారు, జపాన్లో ఉన్న వాళ్ళని ఎవరు పుట్టించారు, అమెరికాలో ఉన్న వాళ్ళని ఎవరు పుట్టించారు, హిందువులను ఎవరు పుట్టించారు, ముస్లింలను ఎవరు పుట్టించారు, క్రిస్టియన్లను ఎవరు పుట్టించారు, ఎవరు పుట్టించారు? అందరిని పుట్టించింది ఆ భగవంతుడు కదనయా. సబ్కా మాలిక్ ఏక్ హై. సమస్త సృష్టిని పుట్టించింది ఒక్కోడా, లేకపోతే వేదాలు ఏం చెప్తున్నాయి? ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఉన్నది ఒకటే, నీ రకరకాల పేర్లతో పిలుస్తావు నువ్వు. అది నువ్వు పానీ అంటావు, నేను నీళ్లు అంటా, ఇంకొక ఆయన వాటర్ అంటాడు, అదొకటే కదా. అంతే. అరే నేను సూరజ్ అంట, నువ్వు సూర్యుడు అంటావు, ఆమె సన్ అంటుంది, ఇంకొక ఆయన ఇంకో భాషలో చెప్తాడు, ఒకటే కదా. అంతే. దైవ శక్తి రెండు లేదు, ఓకే. దైవం అనేది ఒక్కటే, సూపర్. ఎవరికన్నా ఒకటే.
ఏ కులమన్నా కానీ ఇప్పుడు మీ కులం ఏదో నాకు తెలియదు, నా కులం ఏదో మీకు తెలియదు, ఆయన కులం ఏదో నాకు తెలియదు, అంతే. ఆమె కులం ఏదో మాతం ఏదో మనకు తెలియదు. అవును. కానీ దైవం ఒకటే. ఒకటే. ఇప్పుడే పుట్టిన బిడ్డని తీసుకొస్తే మేము ముందు పెడతానండి. చెప్తావు, నువ్వు హిందువు చెప్తావా అంటావా, ముస్లిం అంటావా, క్రిస్టియన్ అంటావా? ఆ? ఎవరు చెప్తారు? ఇప్పుడు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి అక్కడ పెడితే అవును. ఇప్పుడు ఆ బిడ్డను పొడవాలను నిజమైన తల్లి అయితే అక్కడ ఏడుస్తుంది ఆమె. అంతే కదా, ఏ మతమైనా ఏ కులమైనా అవి కన్నీళ్ళే ఏ వస్తాయి. కులమైన తల్లి ఒకటే, అంతే. ప్రేమ ఒకటే, అంతే. విశ్వాసం ఒక్కటే, నమ్మకం ఒక్కటే, అందులో తెలిసిన మంచితనం ఒకటే, చెడుతనం ఒకటి, ఇంకోటి ఏం లేదు ప్రపంచం లోపల. అందుకని ఏంటంటే బాబా ఏదైతే చెప్పినాడో, బాబా ఏమని చెప్పాడంటే లోకంలో ఉన్నటువంటి అన్ని జీవుల్లో ఉండేటటువంటి ఒక ప్రాణము వేరే కాదు, ఒకటే. ఇవాళ కుక్కలున్న ప్రాణం కావచ్చు, నక్కలున్న ప్రాణం కావచ్చు, హిందువులున్న ప్రాణం కావచ్చు, ముస్లింలున్న ప్రాణం కావచ్చు, క్రిస్టియన్లు ఉన్న ప్రాణం కావచ్చు, అమెరికాలో ఉన్నోడిది కావచ్చు, చైనాలో ఉన్నోడిది కావచ్చు, ఎవడన్నా కావచ్చు, అది సృష్టి అంతా ఒక్కటేనయ్యా. అత్తడే పరమాత్ముడే ఇన్ని రూపాలుగా ఇన్ని ఆకారాలుగా మనకు ఉన్నాడు. అక్కడ ఉంది వేరే కాదు. అద్వైతం ఏం చెప్తున్నది? అద్వైతం అంటే ఏంటిది? హిందూ మతంలో అద్వైతం ముఖ్యం. అద్వైతంలో శంకరాచార్య చెప్పారు అద్వైతం ఒకటి. అద్వైతం అంటే ఏంటిది? వేరే లేదు, ఒకటే అని అర్థం. అక్కడ ఉంది ఒకటే, ఇక్కడ ఉంది ఒకటే, అక్కడ ఉంది ఒకటి, ఇక్కడ అన్ని ఏ మతం ఏ గ్రంథం చెప్పినా ఒకటే అని చెప్పి ఒకటే అని చెప్పి అదే బాబా చెప్పాడు. మరి నువ్వు వేరే ఎట్లా చెప్తున్నావు? ఒకటే అక్కడ అనేది. అందుకని బాబా ఏం చేశాడంటే అతి సామాన్య వ్యక్తి కూడా అర్థమయ్యేటట్లు, ఒకరోజు లక్ష్మీబాయి పోతే, లక్ష్మి నాకు ఆకలిస్తున్నది అన్నాడు. గబగబా పరిగెత్తుకొని పోయి 2 రొట్టెలు కూర తీసుకొచ్చి బాబాకి ఇస్తాయి. అని బాబా చేతిలో పట్టుకొని అటు ఇటు చూసి కుదిపోయి అక్కడ కుక్క ఉంటే ఆ కుక్క ముందు ఆ రొట్టెలు వేసేస్తాడు. ఈమె కోపం వస్తుంది. నీకు ఆకలి అవుతుంది, ఇంటి దాకా పోయి నేను పరిగెత్తుకొని తీసుకొచ్చి రొట్టె వేస్తే నువ్వు కుక్కకేసావు ఏంటంటారు. దానికి ఆకలి అవుతున్నది, నా ఆకలి దాని ఆకలి ఒకటే. ఆ ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. ఆకలి తీర్చేవాడే భగవంతుడు కదా. అక్కడున్న ప్రాణం ఇక్కడున్న ప్రాణం ఒకటే, అక్కడున్న ఆత్మ ఇక్కడున్న ఆత్మ ఒకటే, అలా వేరే కాదు. అది ఆయన బాబా నేర్పించినటువంటి తత్వం అన్నట్టు. బాబా నేర్పించిన తత్వం ఏంటంటే కాలుకు ముళ్ళు గుచ్చితే కళ్ళకి నీళ్ళు వస్తాయి, అవునా కదా? సమాజంలో ఒకరికి బాధ కలిగితే ఇంకొకటి అట్లా రెస్పాండ్ అయితే అది దైవత్వం అని చెప్పినాడు బాబా. ఎగ్జాక్ట్ సార్. నువ్వు ఇంకోటి ఏడుస్తా ఉంటే నువ్వు నవ్వుతా ఉంటావు, అదేం దైవత్వం, అదేం భక్తి, అదేం మతం, అదేం మతం నాన్న. ఒక మతాన్ని ద్వేషించమని ఎక్కడైనా అన్ని అతడి అన్నప్పుడు దానిలో ఒక ఏళ్ళు కటియమని భగవంతుడు చెప్తాడా? ఆ డ్రెస్ వేసుకో. అవును, కాశ్మీరీ డ్రెస్ ఒక రకంగా ఉంటుంది, కేరళ వాళ్ళ డ్రెస్ ఒక రకంగా ఉంటుంది, బెంగాల్ వాళ్ళ డ్రెస్ ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ భాష ఒక రకంగా ఉంటుంది, వీళ్ళ భాష ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు దూకునే పద్ధతి ఒక రకంగా ఉంటుంది, వీళ్ళు వాళ్ళు ఇంకో రకంగా బొట్టు పెట్టుకుంటారు. ఎక్కడ ఉంది? పోచమ్మ గ్రామాలకు పోతే నీకు పోచమ్మ ఉంటుంది, బాయసమ్మ ఉంటుంది, ఆదివాసుల దేవుళ్ళు వేరే ఉంటారు. అందులో ఆదివాసుల పూజా విధానం వేరే ఉంటుంది, సిక్కుల పూజా విధానం వేరే ఉంటుంది, బౌద్ధుల పూజా విధానం వేరే ఉంటుంది, మన దగ్గర తమిళుల పూజా విధానం వేరే ఉంటుంది, బెంగాలీ వాళ్ళ పూజా విధానం, అందరు హిందువులే. మళ్ళీ అది ఎట్లనో ఇది అంతే కదా, అందరు హిందువులే. ఇది అవగాహన లేక విమర్శించడం తప్ప అందరు రాజకీయ ప్రయోజనాలు. అందరు హిందువులు. నువ్వెవడ అవుతుందో ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి ఉండాలి, డ్రెస్సెస్ ఎక్కడన్నా ఉందా? నీకు వేదాల్లో ఉందా, శాస్త్రాలు ఉందో, పురాణాలు ఉంది, ఎక్కడ ఉంది? ఒకసారి ఉపనిషత్తులు చదవమనండి వాళ్ళని. ఉపనిషత్తుల్లో ఏముందో? ఉపనిషత్తులు ఎక్కడైనా భేదం చూపించారా? ఉపనిషత్తుల్లోని ఆత్మ గురించి తెలుసుకో, పరమాత్మ గురించి తెలుసుకో, జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం తెలుసుకో అనేది ప్రధానమైన చర్చ ఉంటుంది అక్కడ. నువ్వెవరో తెలుసుకో, ఆత్మనే పరమాత్మ అని చెప్పేసి కూడా, ఆత్మనే పరమాత్మనే తెలుసుకో. దాని లోపల సమస్త సృష్టిలో జరిగే సమస్తాన్ని భగవంతుడు సంకల్పంతో ప్రకారం జరుగుతున్నాయి అనేక విషయాలు అందులోపల ఉంటాయి అన్నట్లు. చాలా సందర్భాల్లో నువ్వు నిమిత్త మాత్రుడు అనే కదా చెప్తాడు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి? నువ్వేం చెప్పాడు? దానిలో సృష్టి ధర్మం ప్రకారం, కర్మ ప్రకారం. ఆల్రెడీ భీష్ముడికి అయిపోయింది ఆ టైము. భీష్ముడి టైం అయిపోయింది. పుడతాడు, ఆయనకి ఇంకో జన్మ ఉంటుంది, ఆత్మ ఎటు పోతుందో తెలియదు. అయితే 4 గోళ్ళు వస్తుంది, లేకపోతే ఇంకో జన్మ ఎత్తుతుంది. దానిలో ఆయనకి టైం అయింది, అక్కడ చచ్చిపోయేదానికి. నువ్వు ఎవడు చంపేటోడివి, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అక్కడ. నువ్వు జస్ట్ అక్కడ నిలబడి బాణమై అంతే. నేను కర్తాను అనుకోకు నువ్వు.
నీకు కర్త అనుకుంటే నీకు మాయ అనేది వస్తుంది, నీకు మాయ దుఃఖం అనేది వస్తుంది. నేను అనేది ఎప్పుడైతే నేను కర్త అనే అనుకోకపోతే నీకు మాయా దుఃఖం ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు అట్లా కదండి. ఇప్పుడు మీరు పుట్టారు, ఆయన పుట్టాడు, నేను పుట్టాను, ఆమె పుట్టింది. నీ ఇష్టంతో పుట్టినవా? లేదు, వాస్తవం. నీ ఇష్టంతో నీ తల్లిని ఎన్నుకున్నావా? నీ ఇష్టంతో నువ్వు తండ్రిని ఎన్నుకున్నావా? ఇష్టంతో నీ చిన్నప్పుడు ఎట్టుండాలి ఎన్నుకున్నావా? అరే ఆయన ఇచ్చాడే మీకు జన్మ. ఏ తల్లి గడపలో పుట్టాలో, ఏ తండ్రి కులం పుట్టాలో, ఏ కులంలో పుట్టాలో, ఏ జాతిలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆయన ఇష్టం. ఎప్పుడు తీసుకుపోలో ఆయన ఇష్టం. నువ్వెవడివి అనే విషయం వీళ్ళకి అర్థమైతే దానిలో బాబా ఏంటో కొంచెం తెలుస్తుంది. బాబా గురించి చెప్పలేదు. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే ఈ క్షణం నుంచి నా మనసు, నా ఆలోచన విధానంలో ఒక కొంతవరకు మార్పు అనేది రావాలి అని, అలానే మీలో ఉన్న ఈ కోణాన్ని మా జిఆర్ విధాత నుంచి తప్పకుండా మేము జనాలలో తీసుకెళ్తాం. దానికి మీ సహకారం కంపల్సరీ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా సార్. అంత బాబా అనుగ్రహం తప్పకుండా సార్. అంటే మీరు రావడము, నేను చెప్పడము అదంతా కూడా లేకుంటే అసలు ఈ సబ్జెక్టు మనం ఎత్తుకుంటే మనం అనుకున్నామా? అసలు లేదు, ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందో ఈ సబ్జెక్టు మనకే తెలియదు. అంతే, అనుకోకుండా ఏదో డిస్కషన్ లో, అంతే అనుకోకుండా ఏదో డిస్కషన్ లో మీరు ఆయన సంకల్పం. ఇప్పుడు ఆయన గురించి నిజంగా బయట రూమర్స్ వస్తున్నప్పుడు నాకు తెలిసి ఏ ఛానల్ వాళ్ళు కూడా దీని మీద చర్చ, డిబేట్ అనేది పెట్టలేదు. ఇప్పుడు నేను వచ్చి కూడా పెడతాను అనుకోలేదు, కానీ ఇది వచ్చింది. తప్పకుండా మా సాయశక్తుల ఆయన అనుగ్రహంతో, మీ సహకారంతో తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తాం సార్. ఇది మీరు ఇంకా జనాలకు తెలియజేయాలి, ఇది ఇంకా ప్రచారం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే జస్టిస్ చంద్రకుమార్ సార్లో ఉన్న ఈ కోణాన్ని ప్రత్యేకంగా ఎపిసోడ్ వైడ్గా మేము జిఆర్ విధాత నుంచి మీకు అందించాలనుకుంటున్నాం. బాబా భక్తులే కావచ్చు, ధర్మం ఒకటే, దేవుడు ఒకటే అని చెప్పే ప్రతి ఒక్కరు దీన్ని కంపల్సరీ షేర్ చేయండి. నమస్తే.